నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రొడక్షన్ హౌస్ పెడితే బాత్రూమ్ క్రియేషన్స్ లేకపోతే ఏదైనా టాయిలెట్ డ్రీమ్స్ అని అలాంటి నేను పెడదాం అనుకుంటున్నాను. బికాస్ ఈ ఆఫీస్ రాగానే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు, నేను ఈ ఆఫీస్లో పని చేయబోతున్నా అనే ఒక చిన్న వైబ్ వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ దట్ వైబ్ సమ్వేర్. ఇది మా సినిమా ఇలా ఉంటుందండి. సినిమా జస్ట్ కమ్ అండ్ వాచ్ ఇట్. నాకు పర్సనల్గా నేను రివ్యూస్ చదువుకుంటే బ్లష్ అయిపోతుంటా అన్నమాట. ఓకే చాలా బాగుందంటే ఇట్స్ అచీవ్మెంట్. సమ్ టైమ్ ఈజ్ అన్ ఆడియన్, ఈజ్ స్ట్రైట్ అవే ఆడియన్. ఆ సాంగ్ సెట్లో నచ్చుకుంటే వెళ్ళా. నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఎడాను, నాకు ఏడుపు వచ్చేసింది సెట్ మీద చూసి. ఏమై నా సినిమా సెట్ రాజమౌళి సినిమా సెట్లా ఉంది అని. ఒక సినిమా డైరెక్టర్కి అంత ప్యాషన్, ప్రొడ్యూసర్కి అంత ప్యాషన్ ఉంటుంది ఈ దీంట్లో. షీ ఆల్వేస్ సేస్ డ్రీమ్ బిగ్ అండ్ ఐ సే ఎవ్రీబడి డ్రీమ్ బిగ్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ డ్రీమ్ బిగ్ యూ విల్ నెవర్ లీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ కమ్స్ యువర్ వే టు రీచ్ ఇట్. అండ్ ఐ సే బీ వెరీ కాన్ఫిడెంట్, you have to believe that you're a star. You really have to believe you're a star. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ శ్రీరామాదిత్య. థ్యాంక్ యూ సో మచ్. మన ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్గా రావాలని ఎంతో ట్రై చేస్తున్నారు, బట్ యూ గాట్ ద ఆపర్చునిటీ ఇంత ఎర్లీగా అండ్ యూ యూటిలైజ్డ్ ఇట్ ప్రతి వెల్. థ్యాంక్ యూ. ఈ జర్నీ చూస్తుంటే మీకు అసలు ఎలా అనిపిస్తుంది? జర్నీ ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆల్మోస్ట్ 1-2 years అయింది అనుకుంటా నేను ఉద్యోగం మానేసి. అక్కడి నుంచి జర్నీ అంటే యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయింది. సో 1 year కొంచెం ఒక కథ ఉండేది ముందు. ఆ కథతో ఆ కథ ఏంటంటే నాలుగు డిఫరెంట్ స్టోరీలు వాళ్ళతో కలిసిన కథ, ఒక మల్టీ ప్రొటాగనిస్ట్ కథ లాంటివి. అది 1 year ట్రై చేశాను, చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్పాను, అదంత వర్కౌట్ అవ్వలేదు. విన్నా చాలా బాగుందనే వాళ్ళు, కానీ ఎక్కడ వచ్చిన భయం అన్నమాట వాళ్ళకి. 4 కథలను సినిమాలు తెలుగులో ఆడలేదే అని ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, దాంతో కొంచెం భయపడేవాళ్ళు. సడన్గా అప్పుడు ఈ భలే మంచి రోజు ఈ హోల్ స్క్రిప్ట్లో ఒక చిన్న ఐడియా వచ్చింది, ఒక సీన్ వచ్చింది, ఒక టర్నింగ్ పాయింట్ సినిమాలో చూస్తే ఆ ఒక్క సీనే వచ్చింది. బాత్రూంలో కూర్చునే సమయం ఐడియా వచ్చింది, బయటకు వచ్చి ఫుల్ ఎక్సైటెడ్గా దీని మీద కథ రాయిచ్చేమో అనుకొని. అప్పుడు ఒక రోజు జరిగే కథ ఫస్ట్ ఏంటంటే ఈ కథ అంతా ఒక రోజులో చెప్తాం. అంటే ఎప్పుడైనా ఎవరికైనా అది చెప్పంగా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్పేటప్పుడు కానీ కథ ఏంటి అంటే సరే ఇది ఒక రోజు జరిగే కథ అనగానే చిన్న అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. అంటే మీరు ఒక రెగ్యులర్ థింగ్ చెప్తే ఒక సింగిల్ లైన్లో కథ చెప్పమంటారు. సో ఒక సింగిల్ లైన్ కథ చెప్పడం ఇంట్రెస్టింగ్గా ఉంటే అదొక చిన్న స్ట్రెంత్ అన్నమాట స్క్రిప్ట్కి యూజువలీ, అంటే మనకు ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చూసుకుంటే. సో ఐ థాట్ ఈ ఒక రోజులో కథ చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపించింది. సో ఆ ఒక సీన్ తీసుకుని ఆ సీన్ బేస్ మీద హోల్ స్క్రిప్ట్ రాయడం జరిగింది. అండ్ అదే బిగ్గెస్ట్ ఛాలెంజే ఒక రోజులో కథ రాయటం. దాన్ని ఒక 2 hours చెప్పాలి. మనం యూజువల్లీ సినిమాల్లో చెప్పే కథ ఎలా ఉంటుంది, ఒక 10 రోజుల్లో లేదా 4 రోజుల్లో ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్ కథ అంతా చెప్తాం. సో ఒక రోజు చెప్పే కథ ఇంట్రెస్టింగ్గా 2 hours ఎలా చెప్పాలి అనేది చిన్న ఛాలెంజ్. సో అక్కడి నుంచి ఎప్పుడైతే వర్క్ ఛాలెంజింగ్గా ఉంటుందో ఎనర్జీ వచ్చేస్తుంది పని చేయడానికి, ఒక చిన్న మంచి మూడ్ వస్తుంది. సో అక్కడి నుంచి హోల్ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. స్క్రిప్ట్ చాలా ఎగ్జైటింగ్గా, రాయటం చాలా ఇంట్రెస్ట్ అనిపించేది, చాలా ఫన్ ఉండేది రాసేటప్పుడు, సీన్స్ రాసేటప్పుడు కానీ ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు కానీ. అట్లా ఆ కథంతా అయిపోగానే ఫస్ట్ చెప్పిన ప్రొడ్యూసర్ ఈయనే, విజయనకి చెప్పాను. సో ఫెంటాస్టిక్ పర్సన్ అసలు. ఆయన కథ చెప్పాను, కరెక్ట్గా 4 రోజుల తర్వాత నేను సినిమా చూస్తున్నాను. బిఆర్లో ఫోన్ వచ్చింది, సరే వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అన్నారు 4 daysలో. అది తెలుగు ఇండస్ట్రీలో ఇంకెక్కడా అది అవ్వదేమో. నాకు జనాలు ఈ ఏడాది తిరుగుతారని చెప్తారు కానీ బట్ డెఫినెట్లీ చాలామంది అంత వెయిట్ చేస్తున్నారు. లక్ దట్ ఐ హావ్ సచ్ నైస్ ప్రొడ్యూసర్. 4 రోజుల్లో సినిమా ఓకే. అసలు మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? నా దృష్టిలో సినిమా అంటే ఏంటి? నాకు కొంచెం కష్టమైన క్వశ్చన్. నాకు సినిమా ఇస్ డ్రీమ్. సినిమా అనేది డ్రీమ్. అండ్ సినిమా అనేది ఒక చాలా పెద్ద మీడియం టు టెల్ సో మెనీ థింగ్స్. యూ వాంట్ టెల్ గుడ్, యూ కెన్ టెల్ గుడ్. యూ వాంట్ టెల్ బ్యాడ్, యూ టెల్ మోర్ దెన్ గుడ్ బ్యాడ్, యూ కెన్ టెల్ వాట్ యూ వాంట్ టు టెల్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఒక హోల్ పెద్ద ప్రపంచానికి చెప్పే మీడియం ఫిలిం అన్నది. అది కథ కూడా కావచ్చు, ఏం ప్రీచ్ చేయగలదు, మంచిగా మారు ఇవన్నీ అక్కర్లేదు. ఒక మంచి కథ చెప్పాలని ఒక పెద్ద చెప్పాలి, నీకు ఒక డ్రీమ్, ఒక కథ చెప్పాలంటే బెస్ట్ మీడియం ఇస్ సినిమా. మీరు తీసిన ఒక సినిమా అయినా మీరు కథలు రాసుకుంటారు చాలా కథలు. రైట్. బేసిక్గా ఒక కథ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎవరైనా రైటర్స్ రాసుకునేటప్పుడు ఇట్స్ ఫ్లాష్ ఆఫ్ ఇమేజెస్ కొన్నిసార్లు. రైట్. కొన్నిసార్లు ఏమో ఒక సీక్వెన్స్ వస్తుంది. అలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మీ విషయంలో? అంటే డిఫరెంట్ థింగ్. నేను ఫస్ట్ నేను రాసిన కథ ఒకటి, ఫస్ట్ అనుకున్న కథ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను అంటే ఎక్స్పీరియన్స్ కదా, సో గురించి చెప్పలేం కానీ ఒక చిన్న రాబరీ ఏదో అయింది. నేను పర్సనల్ నేను క్యారెక్టర్ 1 దాంట్లో నేను పర్సనల్ తిరిగాను, నాకే అయింది. సో దాని బేస్ మీద ఒక సినిమా స్క్రిప్ట్, ఆ సినిమాకి బేస్ అది. దీనికి సడన్ ఐడియా నిజంగా బాత్రూంలో కూర్చున్నా. నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రొడక్షన్ హౌస్ పెడితే బాత్రూమ్ క్రియేషన్స్ లేకపోతే ఏదైనా టాయిలెట్ డ్రీమ్స్ అని అలాంటి నేను పెడదాం అనుకుంటున్నాను. బికాస్ దట్స్ ద ప్లేస్, అక్కడే మోస్ట్ ఆఫ్ ఐడియాస్ వస్తాయేమో. ఇది చాలా ఇడియట్గా ఉన్నమాట. ఏదో ఒక స్క్రిప్ట్ ఇది నేను అవ్వట్లేదు క్రిటేషన్ కూర్చున్నా సంథింగ్ ఏదో ఆలోచిద్దామంటే ఒక సీన్ తట్టింది, చిన్న యాక్సిడెంట్ సీన్ తట్టింది.
అక్కడి నుంచి అంటే ర్యాండమ్గా ఎక్కడో ఒక ఇద్దరు మనుషులు వెళ్తూ ఉంటారు, ఒక ట్రావెల్ చేస్తుంటే సడన్గా ఇది అవుతుంది. ఇది నాకు వచ్చిన ఐడియా. బయటకు వచ్చి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ నాకు ఒక సమ్ టైమ్స్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతా ఉంటే పాయింట్స్కి ఒక 3-4 అవర్స్లో నేను ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే నాకు మధ్య సీన్ తెలియదు, నాకు ఒక లైన్ తెలుసు, ట్రావెల్ లైన్ తెలుసు, ఇట్లా ఇలా వెళ్తారు, క్యారెక్టర్ కలుస్తారు, ఇట్లా అవుద్ది, ఇంటర్వ్యూలు ఏం చేద్దాం, ఇంటర్వ్యూలో అవుద్ది. సో నాకు ఈ సీన్ తెలుసు, నాకు ఇంటర్వ్యూలు తెలుసు, డన్. ఇప్పుడు నేను హోల్ కథ అలటం మొదలు పెట్టాను, అలా స్టార్ట్ అయింది. సో భలే మంచి రోజు స్ట్రైట్ అవే టాయిలెట్లో వచ్చిన ఐడియా, బాత్రూమ్ కూర్చొని వచ్చిన ఐడియా. సో అక్కడే భలే మంచి ఈ స్క్రిప్ట్ అంటే హ్యాపెండ్ వెరీ ఫాస్ట్ అండి, అంటే వెరీ వెరీ క్విక్. జస్ట్ ఫ్లాష్ అవుతుంది ఐడియాస్ ఎక్కడెక్కడో టక్ 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 అండ్ దట్. అండ్ ద హోల్ ఫిలిం ఐడియా వాజ్ టు కనెక్ట్ పాయింట్స్. సినిమాలో ఇఫ్ యూ సీన్ ఒక చిన్న బాల్ అన్న పెన్ కూడా మేడ్ షూర్ ఎక్కడొక్కడైతే కనెక్షన్ ఉంటుంది. సో అలా కనెక్ట్ చేయడం చాలా పజిల్లా ఉంటుంది. పజిల్ సాల్వ్ చేసే వాళ్ళకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో క్రియేట్ చేసే వాళ్ళు కూడా దానికన్నా డబుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, నాకు ఒక పజిల్లా అనిపించింది ద హోల్ థింగ్. మూవీ రిలీజ్ ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చూసాను అనమాట, ఒక వియర్డ్ థాట్ వల్ల ఈ భలే మంచిలో స్టార్ట్ అయిందండి. వాట్ ఈస్ దట్ థాట్? వియర్డ్ థాట్ అంటే వియర్డ్ థాట్ అదే బేసిక్గా వియర్డ్ థాట్ వాజ్ ర్యాండమ్గా ఇద్దరు మనుషులు వెళ్తుంటారు కార్లో. కార్లో వెళ్తుంటారు, వాళ్ళు హీరో కదా ఎవరైనా ఇద్దరు నువ్వు నేను ఫ్రెండ్ వెళ్తున్నాడు, మా ఇద్దరు మాడుకుంటున్నాం, చూసుకోకుండా ముందు వచ్చే కార్ని గుద్దేశాం. గుద్దాము, ఇప్పుడు ఏమవుద్ది అదైతే నాకు కావచ్చు, నువ్వు గుద్దేసినాక ముందున్న వాళ్ళు చచ్చిపోవచ్చు, గుద్దేసినాక చచ్చిపోవాలి కానీ సంథింగ్ ఏదైనా అవ్వండొచ్చు, నీకైనా అయిపోయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా రాంగ్ సంథింగ్ కెన్ టర్న్ అవుట్. అంటే ఒక ఈ పాయింట్ నుంచి ఒక 100 డైరెక్షన్స్కి వెళ్ళచ్చు, నేను ఏదైనా పట్టుకోవచ్చు, అతను ఏదైనా పట్టుకోవచ్చు. సో నాకు ఆ చిన్న సీన్ చాలా స్కోప్ ఇచ్చింది, ఏమవుద్ది కదా అని. సో అక్కడి నుంచి ఇది ఇలా కాదు, ఇంకా చాలా ఎవడు ఎక్స్పెక్ట్ చేయండి ఇంకేమైనా చెప్పాలి అనుకొని దట్. అసలు మీరు ఒక స్టోరీ అనుకున్న తర్వాత లైక్ అసలు మీరు ఎవరికి చెప్తారు? మీకు ఫస్ట్ క్రిటిక్ లాంటి ఫస్ట్ ఐడియా రాగానే టీం ఉంటుంది, నా షార్ట్ ఫిల్మ్ టీం ఉంటుంది, బేసిక్గా షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. సో మా షార్ట్ ఫిల్మ్స్ టీమ్ ఆబ్వియస్ నేను గౌతమ్ గారు అంటాడు, మా గౌతమ్ కానీ ఇంకా చాలా టీం ఉండేవాడు. ఎప్పుడన్నా వాళ్ళు నాకు థాట్ వస్తే ఫస్ట్ చెప్పేయాలి టు సీ హౌ ఇట్స్ వర్కింగ్. నేను ఆపుకోలేను, అలా కూర్చొని పెట్టి కథ అంతా నాకు చెప్తాను అని వెయిట్ బాగాలేదని చెప్పి బాగాలేదు ఓకే అన్న అంటే వెళ్తే కొంతమంది దీనికన్నా డెఫినెట్ ఎక్సైట్మెంట్. ఇది చెప్పాను అంటే చెప్పేటప్పుడు స్ట్రైట్ ఒక సీన్ చెప్పను, ఇలా గుర్తారా కథ స్టార్ట్ అని చెప్పను, ఇది గుద్ది దీని తర్వాత అది అవుతుందిరా, ఏదో ఒక సెకండ్ పాయింట్ ఉంటుంది కదా, అంటే ఎక్కడికి వెళ్తుంది కదా, ఆ ట్రావెల్ ఉంటుంది, ఆ చిన్న ట్రావెల్ చెప్తే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తే అప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లా ఉంటుంది. సో వాళ్ళతో డిస్కస్ చేస్తాను. మోర్ ఇంపార్టెంట్ మా డాడీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్న ఐడియా వచ్చినా ఏం చేసినా ఐ డిస్కస్ మై డాడ్ ఫస్ట్. మీరు ఎలా అప్రోచ్ అది ప్రొడ్యూసర్స్ని? మా టీంలో గౌతమ్ అన్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గౌతమ్. సో గౌతమ్కి ప్రొడ్యూసర్ వాళ్ళ విజయ్ అన్న వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక అజయ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట, సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. సో వీఆర్ ట్రయింగ్, మా స్క్రిప్ట్ ఉంది, అందరికి చెప్తాను ట్రై చేస్తున్నాం. సో గౌతమ్ వల్ల అజయ్ని పట్టినేసాడు. సో హీ వాజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. అజయ్స్కి వచ్చి విజయ్ని కూర్చోబెట్టారు. ఇట్లా వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, దే వర్ స్టార్టింగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ సినిమా చేద్దామని ఆల్మోస్ట్ ఎబౌట్ టు స్టార్ట్ ఫిల్మ్ విత్ సుధీర్. అప్పుడు వెళ్ళి కథ చెప్పాను, ఒక 4.5 hours అట్లా విన్నారు. నాకు ఆ రోజు అంటే సమ్టైమ్స్ కొన్ని చాలా పాజిటివ్ అనిపిస్తాయి ఇన్ లైఫ్. ఇక్కడికి వచ్చి నేను కథ చెప్పాను, నాకు ఈ ఆఫీస్ రాగానే అంటే నేనేమి ఫేకట్లేదు, ఈ ఆఫీస్ రాగానే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు, నేను ఈ ఆఫీస్లో పని చేయబోతున్నా అనే ఒక చిన్న వైబ్ వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ దట్ వైబ్ సమ్వేర్ అండ్ దట్ వర్క్డ్. యాక్టర్స్ ఫస్ట్ స్టార్టెడ్ ఆఫ్ సుధీర్తో. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ సుధీర్తో సినిమా చేద్దాం అనుకున్నారు. సో నేను కథ చెప్పినప్పుడు విజయన్ అన్నాడు, ఇది కథ సుధీర్తో చేస్తే ఎలా ఉంటుంది నేను సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే కథ ఫస్ట్ రాసుకునే స్టేజ్లో ఎప్పుడు హీరోని మైండ్లో పెట్టుకుని ఎప్పుడు రాసుకోవాలి అంటే రాసుకుంటే మనకు అప్పుడు స్కోప్ లేదు కదా, షార్ట్ ఫిల్మ్ ఇస్తాం, మేము వెళ్ళి మహేష్ బాబు కథ రాయలేం కదా. అంటే యూ కాంట్ థింక్ ఆఫ్ రైటింగ్ అ స్టోరీ లైక్ దట్. అంటే ఉంటుంది డెఫినెట్లీ. నాకు నేను స్టార్ట్ అవ్వగానే సినిమా కథలో ఏం కథ రాసుకుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ హీరోలో పెట్టుకుని కథ రాసుకుంటా, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఒక స్టేజ్ వచ్చి నాకు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా అనుకున్నప్పుడు కథే మెయిన్ ఎసెన్సెస్ కథే. సో ఎవరు ఏంటి ఈ కథ కానీ ఎప్పుడు అనుకోలే. సో విజయ్ సుధీర్ అనగానే నేను ఇంకా మోర్ దెన్ హ్యాపీ. నేను అంత కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ బికాస్ సుధీర్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ డాన్సర్, చూడడానికి బాగుంటాడు, డెఫినెట్లీ బాగుంటాడు. అండ్ థింగ్ ఏంటంటే నేను కృష్ణ కల్పించిన సినిమా చూసాను, అందరూ అంటారు కానీ నాకు SMS సినిమా చాలా ఇష్టం, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. అంటే
maybe there may be some small complaints about other things, but for me it's a very nice film, very natural, manchi genuine smile ఉంటుంది. It's a heartful acting అనిపిస్తుంది. సో I really like it from then. I was really excited. అంటే నాకు అదొక పర్టికులర్ థింగ్ ఉన్నది, హీరోకి మాత్రం డాన్స్ రావాలని. సినిమా డాన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే అదే ఒకటే పాయింట్ అంటే మంచి డాన్సర్ సూపర్ యాక్టర్ అవుతాడు, మంచి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ థింగ్. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ సుధీర్. నెక్స్ట్ ఇస్ హీరోయిన్ వామిక ఏంటంటే ఒక 300-400 ప్రొఫైల్ ఎతికాం. హీరోయిన్ క్యారెక్టర్ వెరీ షూర్, ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం గ్లామర్ కోసం అస్సలు రాసుకోలేదు, అలా వద్దనుకున్నాం. యాక్టింగ్ డెఫినెట్గా రావాలి అంటే ప్రిఫరబుల్ తెలుగు అమ్మాయి అని కాదు, బట్ నాకు తెలుగు స్పీకింగ్ కావాలి. డైలాగ్ చెప్పేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా చెప్పేస్తారు కదా, న్యాచురల్గా ఉంటుంది ఎమోషన్. అయితే కష్టంగా ఉంటుంది వాళ్ళు హిందీలో చెప్పి మనకి సింక్ అవ్వచ్చు. ఎందుకంటే ఊరు అమ్మాయి క్యారెక్టర్, ఒక ఊరి నుంచి వచ్చే అమ్మాయి క్యారెక్టర్ నేటివిటీ మిస్ అవ్వకూడదు. చాలామంది చూసాక ఎవరు నచ్చలా, పెద్ద పెద్ద కళ్ళు కావాలి, చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉందన్నమాట, ఇది ఇలా ఉంటేనే ఓకే అని. ఒక 10 మంది ఆడిషన్ చేసాం, దిస్ విల్ నాట్ హ్యాపెన్. అప్పుడు దెన్ వామికని కలిసినప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమాలో ఒక క్యారెక్టర్కి ఎనర్జీ ఉంటుంది, సీత అనే క్యారెక్టర్ ఒక ఎనర్జీ. సీత అనే పేరున సత్యభామ అనే క్యారెక్టరేషన్ ఉంటుంది, బోల్డ్ గర్ల్ టపటపా మాట్లాడేస్తుంది, ఎనర్జీ ఉంటుంది. సో ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు అంత ఎనర్జీ ఉంది. వామిక షీ స్ట్రైట్ అవే రియల్ లైఫ్లో ఇంకా ఎనర్జెటిక్, 10 times ఎక్కువ. ఎంత హ్యాపీ నైస్ పర్సన్ అంటే, ఎగ్జైటెడ్ పర్సన్ అంటే, సినిమాలో ఉండే ఎనర్జీకి మేము టోన్ డౌన్ చేయాల్సి వచ్చింది. అంత కాదు ఇంకొంత తగ్గించి ఇంత ఎనర్జీ సరిపోదు సినిమాకి అని. సో అంతా షీఈస్ వెరీ వెరీ నైస్ పర్టికులర్లీ, అండ్ ఫ్యాబులస్ యాక్టర్, ఫ్యాబులస్ డాన్సర్. సినిమా చూస్తుంటే ఫస్ట్ సాంగ్లో షీస్ అసలు చింపేసింది. సో అండ్ యాక్టర్ షీఈస్ జెన్యూన్ ట్రూ యాక్టర్. సాయి కుమార్ గారు శక్తి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఫస్ట్ మామూలు ఇంకెవరు అనుకున్నాం అంటే ఒక చిన్న యాక్టర్ అనుకున్నాం, బట్ సమ్వేర్ ఆ క్యారెక్టర్ నాకు పర్సనల్గా స్క్రిప్ట్లో చాలా ఇష్టమైన క్యారెక్టర్, స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్. నా ఫీలింగ్ అయితే ఎక్కడో నాకు చాలా హై పాయింట్ ఆ క్యారెక్టర్ అంటే. అండ్ నాకు సాయి కుమార్ గారు ఆల్వేస్ ఆన్ మైండ్. స్టార్టింగ్ మేబీ కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, అంటే ఒక పెద్ద యాక్టర్ని అఫోర్డ్ చేయడానికి అండ్ ఆల్ దాట్, బట్ స్టిల్ వెళ్ళి అప్రోచ్ చేద్దాం, అడిగి చూద్దాం అని వెళ్ళి అడిగాం. అండ్ సాయి కుమార్ గారికి చెప్పాను, అండ్ ఆయనకి చాలా నచ్చేసింది కదా, సరే ఆయన ఇంకా ఒక స్టెప్ బయట వెళ్ళి నేను చేస్తాను పర్లేదు, ఇట్స్ నాట్ అబౌట్ దట్ అని వచ్చేసారు. ఆయనతో వర్క్ చేయడం నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, నాకు చాలా ఇష్టం. నాకు మై ఫేవరెట్ యాక్టర్ ఆన్ సెట్ విల్ బి సాయి కుమార్ గారు. యాక్చువల్గా ఈ సీనియర్ యాక్టర్స్ ఏదో డెబ్యూటెంట్ యాక్టర్స్ని కొంచెం టీజ్ చేస్తారు ఇలాంటి. అయ్యో అస్సలు లేదే, మా సినిమా అసలు అలాంటివి. ద మోస్ట్ కోఆపరేటివ్ పీపుల్ ఆన్ ద సెట్ విత్ దెమ్. సాయి కుమార్ గారు అయితే ఎంత డెడికేటెడ్, ఎంత సూపర్ పర్సన్ అంటే చిల్డ్ అవుట్. ఓకే ఆబ్వియస్లీ వచ్చి అని ఒకసారి అంటే అందరూ అలర్ట్ ఉంటారు. మేము థియేటర్లో షూట్ చేస్తున్నాం, అందులో థియేటర్ చూసాం, నేను వస్తేనే ఎక్కువ వస్తుంది, ఇంకా ఆయన కంచు ఆ వాయిస్లో అరిస్తే ఎలా ఉంటుంది, అలా ఒకల్లా గుడ్ మార్నింగ్ అమ్మా అంటే అయిపోయింది. మనకు నిజంగానే మార్నింగ్ అనిపిస్తుంది, అంత ఎనర్జీ వచ్చేస్తుంది. నేను ఆయన షార్ట్ మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఫస్ట్ షార్ట్ సినిమాలో అగ్గిపుల్ల వెలిగటం, టక్కని సిగరెట్ ఉంటుంది, ఆ షార్ట్లో అగ్గిపుల్ల వెలిగటం. అగ్గిపుల్ల వెలిగించాలంటే ఒక క్లోజప్ లెన్స్ పెట్టాలి, నాకు మ్యాక్రో లెన్స్ కావాలి, పెద్ద లెన్స్, సో ఆ డీటెయిల్గా తెలియాలి అగ్గిపుల్ల. అక్కడ సో ఆయన చేసి అగ్గిపుల్ల వెలిగించడానికి 16 or 17 టేక్స్ చేసాం. నేను 4/5 తర్వాత నేను ఓకే వేసాను. ఓకే సార్ నాకు చాలు సార్, పర్లేదు సరిపోతుంది, బికాస్ ఇన్సార్లు నేను ఫస్ట్ షాట్కి ఇన్సార్లు తీసుకుంటాను, 10 తీసుకోలేను కదా, అలా కరెక్ట్గా రావాలి, అది అగ్గిపుల్ల కరెక్ట్గా కలగాలి, మ్యాక్రో లెన్స్ కవర్ అవ్వదు క్విక్గా. ఆయన లేదు నా సినిమాలో ఫస్ట్ షాట్ నువ్వు వదిలేసే, నువ్వు కాంప్రమైజ్ ఏమవద్దు, నీకు వచ్చేవాళ్ళకి తీద్దాం అని 17 times నన్ను టేక్ చేశాడు. నవ్వుతూనే ఉంటాడు. అండ్ ఇట్స్ అన్ ఎఫర్ట్. మా సినిమాలు చూస్తే అగ్గిపుల్ల ఎట్లా పెట్టి అంటుస్తాం కదా, దానికి ఏం చేయాలంటే ఒక స్టాండ్ పెట్టాలి, ఆయన చెయ్యి అట్లా పెట్టాలి, అగ్గిపుల్ల ఇక్కడ పెట్టాలి, ఇది ఇంచ్ కల్లా ఫోకస్ అవుట్ అయిపోతుంది. సో ఇంత పర్ఫెక్షన్ ఉండాలి. అండ్ దానికి ఆయనకున్న కెమెరా అండర్స్టాండింగ్, ఆయన ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్తో వచ్చే పెద్ద అడ్వాంటేజ్ అన్న, బట్ సంథింగ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చాలా ఈజీ అయిపోతుంది వర్క్ చేయడానికి. అండ్ బెస్ట్ పాయింట్ ఆయన చాలా ఓపెన్ టు ద థింగ్. ఇక సీనియర్ యాక్టర్కి వెళ్ళి ఫస్ట్ థింగ్ నా సైడ్ నుంచి నేను నీ ఫిల్మ్ మేకర్ వచ్చేవాళ్ళు చెప్పంటే నెవర్ గెట్ స్కేర్డ్, భయపడద్దు కానీ చెప్పడానికి. ఎండ్ ఆఫ్ డేస్ నీ సినిమా, నేను రాసుకున్న కథ, రాసుకున్న క్యారెక్టర్స్, అస్సలు భయపడద్దు. హూ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యూ షుడ్ గో టెల్ దెమ్ దట్ ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ గుడ్. దట్స్ సిన్సియర్, బీ సిన్సియర్ టు దట్. అక్కడ భయపడి సినిమా పోతే that's what happens. So I never ever took a back step in going and telling people that I want something else. నేను రాసుకుందని ఇలా చేద్దామని అలా చెప్పడానికి కొంతమంది భయపడాలేమో, కానీ సాయి కుమార్ గారు స్పేస్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఎంత ఇంకా బెటర్ అంటే ఆయన క్యారెక్టర్ ఎంత అర్థం చేసుకున్నారంటే, ఒక నరేషన్ చెప్పాను, ఆయన ఆ నరేషన్ చెప్పిన క్యారెక్టరైజేషన్ ఎంత బాగా గుర్తుంటే, నేను కొన్ని మర్చిపోయినా శ్రీరామ్
కొంచెం బ్యాక్ పెయిన్ ఉండాలి కదా శ్రీరామ్, కొంచెం ఇట్లా నడవాలి కదా అన్నారు. సూపర్, అది దట్స్ వాట్. అంత డీటెయిలింగ్ తీసుకొస్తుంటే క్యారెక్టర్లోకి నీకు చూస్తుంటే జాయ్ అనిపిస్తుంది, ఇంకేముంటుంది సూపర్ అది కొట్టారు అని ఎనర్జీ. అండ్ ఐ థింక్ హీ వాజ్ ఫెంటాస్టిక్ యాక్టర్. పచ్చూరి గోపాలకృష్ణ గారు, నేను చాలా పెద్ద లిస్ట్ చెప్తా, చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. సో పచ్చూరి గోపాలకృష్ణ గారు సీనియర్, ఆబ్వియస్లీ ఆయన అన్ని సినిమా రైటర్. ఆయనతో గ్రేట్. నాకు వచ్చిన సూపర్ పాజిటివ్ ఫీలింగ్ ఏంటంటే వెళ్ళి ఆయన కథ చెప్పాను ఫస్ట్. సో ఇది రోల్ అనగానే ఆయన కొన్ని కథ ఆయన పాట చెప్పాను. ఆయన పాటలో మంచి ఫస్ట్ హాఫ్లో సీన్, సెకండ్ హాఫ్లో సీన్. అండ్ అదేమో ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. ఆయన కథ విని సినిమా హిట్ నాన్న అన్నారు. నేనేం సినిమా నేను ఫుల్ కథ చెప్పాల, జస్ట్ ఐడియా చెప్పాను. సార్ ఇట్లా ఉంటుంది, సార్ ఇట్లా కథ ఇట్లా ఉంటుంది, బట్ మీ సీన్ ఇది అని చెప్పి నిజంగా ఇది ఫస్ట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మా డాడీ కూడా ఫోన్ చేసి, డాడీ ఆయన సినిమా హిట్ అంటున్నారు డాడీ, ఇది వినే అని. సో ఆయన చెప్పారు సినిమా హిట్, నన్ను గ్యారంటీ హిట్ కొడతాం అని చెప్పి వెళ్ళిపోయారు. సరే నేను ఆయన అక్కడే అన్నా సార్, మళ్ళీ టైం కొట్టుకోలే, నేను చేస్తాను, నా క్యారెక్టర్ చాలా బాగుంది చేస్తాను అని. ఆయన సెట్ మీదకి వస్తారు. ఆయన అయితే ఇంక అసలు అనేది అందరూ భయపెట్టేవాళ్ళు సీనియర్ యాక్టర్స్ అది ఇదని, కానీ వాళ్ళు ఉన్నంత కంఫర్టబుల్ ఎవరు ఉండరు. ఆయన అసలు ఇంకా సూపర్ మాట. ఆయనకి ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఒక షార్ట్ పెట్టేసాం, ఆ షార్ట్ మళ్ళీ తీస్తున్నాం, రీటేక్ చేస్తున్నాం. రీటేక్ చేసిన ఆయన చెప్తాడు, శ్రీరామ్ ఇందా కంటిన్యూటీ బాటిల్ అక్కడ లేదు నాన్న, క్యాప్ కొంచెం పక్కన పెట్టుంది, ఆ నట్ అక్కడ పక్కన పెట్టుంది, నేను లాస్ట్ టైం 2 స్టెప్లు వేసాను చూసుకోండి అని. సో ఇంత డీటెయిల్ ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ఆయనకున్న నాలెడ్జ్, ఇమెన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఫిలిం. అది ఇంకా ఆయనతో పని చాలా బాగా అనిపిస్తుంది. ఆయనైతే ఇంకా సూపర్ కూల్. ఆయనకి నేను ఏం షార్ట్ పెడతా కూడా ఆయనకు తెలుసు. చెప్తా ఇప్పుడు నువ్వు వైట్ పెడతావు, అంతా క్లోజ్ తీసుకుంటాం, అది తెలుసులే, నువ్వు తీ పదా అంటాడు. అనగా నేను క్లోజప్ పెట్టేస్తాను, అందరూ అయిపోయిందంటే ఎక్కడైంది ఇంకో షార్ట్ పెడతారు చూడండి అంటాడు. అనగానే నిజంగా షార్ట్ పెడతాం. ఆయనకి అంత ఉంటుంది, ఆయనకి క్లియర్ అర్థమైపోద్ది. ఆయనతే వాయిస్ లెవెల్ యూస్ చెప్పేస్తారు. ఎలా ఉంది అంటాడు. ఓకే అండి అంటే ఆ వాయిస్లో ఓకే లేదు పదా ఇంకోటి చేద్దాం అంటాడు. సో అలా చేస్తే ఇంకా అంత ఫన్గా ఉండేది. ఒక రీటేక్ చేసినా ఏం చేసినా అంత కూల్గా. నాకైతే ఫ్యామిలీతో పనిచేస్తుంటే అనిపిస్తుంది స్ట్రైట్ అవే. పర్సనల్గా సూపర్. ఇంకా ఆయన టైమింగ్ అసలు కొన్ని సీనియర్ స్క్రిప్ట్లో కూడా ఉండదు. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ఆయన క్లైమాక్స్లో పృథ్వీగా డైలాగ్ చెప్తుంటే వచ్చి పక్క నుంచి చేస్తున్నారు, అసలు ఏం లేదు స్క్రిప్ట్లో. అది ఆయన చేస్తారు అంతే. ఆయన చూస్తుంటే ఇంకా సీన్ ఒక 10 times పెంచింది అది. ఆయన చిన్న రియాక్షన్ కానీ స్పాంటేనిటీ చాలా ఫాస్ట్ అయింది. ఎక్కడ డైలాగ్ ఇంకా మధ్యలో డైలాగ్ వేస్తారు, డైలాగ్ వేస్తే అసలు మనకు నవ్వొచ్చేస్తుంది. ఆయన ఫ్లో చెప్పేస్తారు సీన్, ఒక ఫ్లో సడన్గా ఉన్న డైలాగ్ కెమెరా ముందుకు వెళ్తుంది, ఆయన డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు పక్కకి. వెళ్ళిపోతే నాకు నేను ఓకే చెప్పలా, కట్ చెప్పలా, ఏం చెప్పాలి, నవ్వుతున్నా నేను. బికాస్ ఇట్ ఇస్ సో స్పాంటేనిటీ, సూపర్. ఆయన సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ తెలియదు, ఆయన నిజంగా తెలియదు. అది ఇంకా కిక్. ఆయన పోలీస్ అనుకున్నారు, పోలీస్ అనే యాక్ట్ చేస్తారు ఆ టైంలో. కరెక్ట్గా క్లైమాక్స్కి ఒక 4 days ముందు పిలిచాను అనమాట. పిలిచి అడిగి సార్ రండి ఒకసారి ఆఫీస్కి చెప్పి కథ ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పి నాకు ఆయన రియాక్షన్, ఆయన థ్రిల్ ఎంత అయిపోయాయంటే ఏంటి ఇదా రోల్ అని. అక్కడి నుంచి ఆయన చూపించిన డెడికేషన్ అంటే డెడికేషన్ కలిసి ఫోర్స్ ఉంటుంది, ఒక ఎనర్జీ. ఇది చేస్తా చూపిస్తా అని ఈ రోల్కి. బికాస్ అంత లెంత్లో అంత డైలాగ్ చెప్పడం నేను సగం తీసానండి. యూ వోంట్ సీ ఇట్స్ ఎడిట్లో మీరు సగం తక్కువ చూసుంటారు. దానికి ఇంకొక ఎగ్జాక్ట్ ఎంత దానికి డబుల్ లెంత్ ఉంటాయి డైలాగులు. అన్ని డైలాగులు అంత ఫ్లోలో చెప్పాలి, ఆపకుండా చెప్పాలి. అండ్ నా ప్రాబ్లం ఏంటంటే ఒక డైలాగ్ నేను కచ్చట నచ్చదు. ఆ సీన్ ఒక నేను 8-9 takes చేసుకుని ఉంటా. 8-9 takes అంత ఎంతమంది 13 మంది ఆర్టిస్టులు అంతమంది ఉంటారు. కొంచెం సెంటర్ డైలాగ్ చెప్పాలి. అండ్ డైలాగ్ చెప్పేప్పుడు నాకు అంత హైపిస్టులు చెప్పాలి. నాకు అర్థం కావాలంటే నాకు వచ్చినది ఆయన స్క్రీన్లో తీసుకుంటున్నాను. పాప ఆయన ఒక 6-7 takes గొంతు ఇంక వెళ్ళిపోయింది అయింది. ఆ గొంతు కూడా ఇంకా అది చేసి అని చెప్పేవాళ్ళు. అంతే డబ్బింగ్లో మళ్ళీ ఇచ్చి నాకు డబ్బింగ్లో చెప్తే వాయిస్ వింటే గుదుంది వచ్చేవి నాకు. అసలు ఆ సౌండ్ సిస్టమ్ ఇంకా కరెక్ట్ సౌండ్ సిస్టంలో అంటే నేను 2 స్క్రీన్స్ చూసాను, నాకు అంత సౌండ్ సిస్టమ్ అంత బాగా అనిపించలే. బట్ అట్మాస్ఫియర్ నేను యాక్చువల్ విన్నప్పుడు గుర్తు వచ్చేసి ఏంటి ఏం చెప్పాడు డైలాగులు అని. అసలు ఆయన చింపి పడేసాడు అసలు ఆ సీన్. అసలు ఇంకా మాకు తెలిసి షూట్ చేసేప్పుడు తెలుసు ఇంకా ఇది ఇంకో లెవెల్లో ఉందని. సో ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్ సూపర్ ఫర్ హిమ్. అండ్ వేణు అండ్ శ్రీరామ్ యాక్టర్ గురించి మాట్లాడంటే నా ఫేవరెట్ సినిమాలో, నా ఫేవరెట్ పనిచేయడంలో ఆబ్వియస్లీ నాకు ఫేవరెట్ టైం. బట్ నాకు సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఆల్బర్ట్ ఈసు. నేను స్క్రిప్ట్ స్టేజ్లో నుంచి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్స్. నేను పర్సనల్గా ట్రావెల్ చేసి నాకు ఇష్టమైన క్యారెక్టర్ కాబట్టి ఈసు అనే క్యారెక్టర్కి ఇంకెవరు అనుకోవాలా. నేను స్క్రిప్ట్ రాసుకుని వేణు అనుకున్నా, స్క్రిప్ట్ వేణువే, నోబడీ ఎల్స్. ఆల్బర్ట్ అనే క్యారెక్టర్కి నాకు ఒక డిజైన్ ఉంది. ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ట్రై చేసాం, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో ట్రై చేసాం, కొంతమంది చాలా ఆడిషన్ చేసాం. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ దగ్గర ఏంటంటే అది రాట్లా, ఆ జెన్యూన్ ఒక స్టైల్ వచ్చేస్తుంది. అండ్ ఏదో నాకు కావాల్సింది ఒక చిన్న ఎమోషన్ రాట్లా, ఎక్కడ కొత్తగా సంథింగ్ ఐ వాంట్ సీ సంథింగ్ వేర్ ఐ వాంట్ బి వావ్డ్.
సో శ్రీరామ్ నా స్కూల్ నుంచి క్లాస్మేట్, నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్. సో ఈజ్ మై కో డైరెక్టర్. సో వాడిని ఆఫీస్ రోజు ట్రావెల్ చేస్తున్నాం, వాడిని ఎందుకు కూర్చొని చూస్తున్నాం అంత అయ్యి వేణు ఒక ఐడియా ఇచ్చాడు. ఎందుకు అది వాళ్ళని శ్రీరామ్ ట్రై చేయకూడదు, శ్రీరామ్ అయితే సూపర్ ఉంటుంది. వేణు శ్రీరామ్ కూడా బాగా తెలుసు ముందు, వాళ్ళు బిల్లాంగ సినిమాకి పనిచేశారు అండ్ ఆల్ దట్. అదే ట్రై చేద్దాం, నేను మోర్ దెన్ హ్యాపీ. నేను ఫస్ట్ ఇంకా చేద్దాం అని చెప్తే, కానీ వాడంతా 80-90 కిలోస్ ఉన్నాడేమో. ఇలా కాదు నేను కొంచెం పెరగాలి అంటే వాడు ఒక 4 నెలలు నాన్ వెజ్ మానేశాడు. నాన్ వెజ్ తినట్లా అని వదిలేశాడు. సడన్గా ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month 25 kgs పెట్టాను చేశాడు. 25 kilos, లిటరల్ 25 kilos. బికాజ్ ఆ క్యారెక్టర్ కావాలి 25 kilos, నాకు అంత కావాలి, అంత హైట్ ఉండాలి. బట్ ఆల్రెడీ నాకు అంత హైట్ ఉంది. అండ్ నేను నాకు ఆడిషన్ చేశాను, ఒక సీన్ చేస్తే అసలు నేను సర్ప్రైజ్, అసలు చింపేసాడు యాక్టింగ్ పర్ఫెక్ట్. ఇంకా వాడు తప్ప నా అష్యూరెన్స్ ఇంకే క్యారెక్టర్ కాదు, వాడు తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు. నోబడీ ఎల్స్ కెన్ డూ దట్. ఫెంటాస్టిక్. నా దగ్గర ఇంకా ఆడిషన్ క్లిప్ ఉంటుంది, ఎక్కడంటే నేను పక్క పెడతాను ఆన్లైన్. అక్కడ ఎలా ఉంటుందో అది ఇంకో 100 times ఎక్కువ ఉంటుందేమో. సినిమాల సీన్ ఒక పేడ అనే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇక్కడ చేసాం, ఇక్కడ చైర్లు వేసుకొని ఇంకా షూట్ చేసేవాళ్ళం. ఆ సీన్ ఒకటి ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఎవరు పెట్టుకొని టైమింగ్ డైలాగ్ టైమింగ్ సెట్ అవ్వాలి కదా. సో దానిలో చేసాడు అసలు చింపేశాడు. సినిమాలో అయితే ఇంకా అసలు బెస్ట్ పార్ట్ థియేటర్లో నాకు జనం నవ్వుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుని వాడు మాట్లాడితే నవ్వుతున్నారు, నవ్వు వస్తుంది. అండ్ జెన్యూన్, వాళ్ళు ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. వెరీ జెన్యూన్ టు హిస్ రోల్. గెటప్ మీద అసలు సూపర్ వర్కౌట్. గెటప్ అయితే డిజైన్ చేసాం గెటప్ ఇలా ఉండాలని. ఫైనల్గా డిజైన్ చేసేంత వాడు ఆ రెడ్ కలర్ ప్యాంట్ వాడిది. ఆ షర్ట్ రేపు షూటింగ్ అది ఫస్ట్ షర్ట్. నేను కాస్ట్యూమ్ తెచ్చిన షర్ట్ నాకు నచ్చలా. అది నేను ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఫిట్ సరిగ్గా ప్రాబ్లం వచ్చింది స్టిచ్చింగ్లో. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి షాప్ వేసుకొని జాకెట్ చూసుకొని షర్ట్ అది పోల్ చొక్కా ఉంటుంది. బట్ రాత్రి కొనుక్కొచ్చి పొద్దున్న షూట్ చేసాం. సో అదే కాస్ట్యూమ్, దగ్గర ఒకటే ప్యాంట్ ఉంది. పాప ఇంకో ప్యాంట్ లేదు, మనకు ఇంకో ప్యాంట్ దొరికింది. అదే వాడు ఒక 3 years బ్యాక్ కొనుక్కున్న ప్యాంటు, 2 years బ్యాక్ కొనుక్కున్న ప్యాంటు. సినిమా అంతా అదే ప్యాంట్, చినిగినా అదే స్టిచ్ చేయించాలి, అదే వాడాలి. నేను వాడు ఆల్మోస్ట్ 30 to 45 days, 35 days చేసాను షూటింగ్. అండ్ he did it. Dedicated guy. Apart from his acting, he's a co-director of the film. సో మేనేజ్మెంట్ లెవెల్లో చాలా ఉంటుంది. అండ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ గై. ఆల్రెడీ వర్క్ విత్ దేవకట్ట గారితో పనిచేశాడు. అండ్ సో నేను నాకేమైనా డౌట్ వాడిని అడుగుతాను. నేను ప్లానింగ్ సైడ్ అంతా హీల్ ఓన్లీ డూ ఇట్. హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. లైక్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ టీంలో ఉంటే ఎలా ఉంటుంది అది ఉంటుంది అన్నమాట. నా పంచింగ్ బ్యాగ్ వాడే. ఏదన్నా ఐడియా ఉంటే ఫస్ట్ వాడికి నేను కోపమైన ఇంటెన్షన్ ఎవరికైనా వస్తుంది సెట్ మీద. ఏదన్నా ఉంటే సరే ఒక 2 minutes శ్రీరామ్ అంటాం, బయటికి వెళ్ళటం, 2 minutes తిట్టేసుకోవటం, రావటం, మళ్ళీ పని చేసుకోవడం. సో అలా ఉండటం వల్ల బిగ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్ చాలా ధైర్యంగా ఉంటుంది వెన్ యూ హ్యావ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నెక్స్ట్ ఇయర్. సూపర్ అసలు. అదే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరు చిన్నపిల్లలు, ఎంత 23-24 ఉంటారేమో. శ్రీరామ్ నా క్లాస్మేటే కానీ నాకు ఉన్నాడే. అగైన్ అదర్ పీపుల్స్ ఆర్ వెరీ యంగ్. సినిమాలకి పనిచేసిన మేబీ ఒక సినిమాకి అప్రెంటిస్లా చేస్తుంటారేమో, చిన్న సినిమాలు చేస్తుంటారేమో, కానీ నాట్ మచ్ ఎక్స్పీరియన్స్. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా నచ్చింది ఏంటంటే నాకు ఫస్ట్ ఇనిషియల్గా తీసుకునేప్పుడు ఇంటర్వ్యూ లాగా తీసుకోండి. ఇంటర్వ్యూస్ కూడా నాకే ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను ఏమైనా ఎట్లా పెట్టుకోవాలని. నా ఓన్లీ జడ్జ్మెంట్ ఆర్ నా ఒక చిన్న బేస్ లైన్ వాజ్ ఏమైనా తీసుకోవాలి టీంలోకి, నీ టేస్ట్ ఆఫ్ సినిమా ఏంటంతే, నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, నీకు ఏంటి, నీ జస్ట్ ఒక పంచువల్ కాంబినేషన్. సో దానిలో నాకు అవతల టేస్ట్ అర్థమయ్యేది. అది నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ థింక్ దే హ్యావ్ బ్రిలియంట్ టేస్ట్. అంటే నాట్ సేయింగ్ జీనియస్ కైండ్ ఆఫ్ టేస్ట్ కాదు, నాకు అంత టేస్ట్ కాదు. నేను జనరల్ ఆడియన్స్ని, నేను స్ట్రైట్ జనరల్ ఆడియన్స్ని. నాకు మండతం సినిమాలు నచ్చుతాయి, నాకు అదే ఫైట్ గీట్ ఉండి బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు అలాంటి సీన్ కూడా నచ్చుతాయి, పంచాలు కూడా నచ్చుతాయి. సో కానీ జడ్జ్మెంట్ ఉంటుంది, అది ఐ థింక్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్రిలియంట్ దాంట్లో. అసలు చాలా మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు అండ్ వెరీ జెన్యూన్ పీపుల్. ఏది అసలు వచ్చి అన్న చాలా బాగా తీసామన్నా ఎప్పుడు అనరు, అన్న అది బాగాలేదన్న ఇంకేదైనా చేయాలన్న టైప్లో ఉండేవాళ్ళే ఉంటారు. సో అది ఎవ్రీబడి యూజర్ వాళ్ళు వచ్చినప్పుడు ఐ ఇంట్రడ్యూస్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ వాట్ దే గుడ్ ఎట్. వాళ్ళు నాకు స్ట్రెంత్, హ్యాపీనెస్. నాకు నీ కాలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా, వెళ్ళి ఆఫీస్లో పని చేసిన నవ్వుకుంటూ ఉంటాం. అండ్ మా సెట్ మీద ఎప్పుడని చూస్తే అందరూ ఫ్రమ్ సుధీర్, అందరూ ఎవ్రీ యాక్టర్, సీనియర్ యాక్టర్, జూనియర్ యాక్టర్ అందరూ నవ్వుకుంటూనే ఉంటారు. ద బెస్ట్ పార్ట్ ఇస్ నాకు లైట్ బాయ్లు, కెమెరా అసిస్టెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ యూజువల్లీ ఏంటి ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీస్లో కెమెరా ఒక చోటుకి వెళ్తే మాట వెళ్ళాలని, దే యూస్ టు పర్పస్లీ ఆస్క్ అండ్ దే యూస్ టు కమ్ ఫర్ అవర్ సెట్. మమ్మల్ని ఈ సినిమా నేను ఈ సినిమాకి వెళ్దాం, ఈ సినిమా షూటింగ్కి వెళ్దామని. ఇట్స్ ఇట్స్ ఫన్ స్పేస్, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఒకటి ఏంటంటే అంత ఎప్పుడో లైఫ్లో లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్,
అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ పని చేస్తే ఫెయిల్ ఇంపాసిబుల్. ఫెయిల్ అవ్వటం అంటే యూ వోంట్ ఈవెన్ థింక్ దట్ ఇది ఫెయిల్ అవుతుందా పోతున్నాను కదా, బికాస్ నీ లైఫ్లో ఆ టైప్ ఆఫ్ జర్నీ నువ్వు ఎంజాయ్ చేసావు. దట్స్ వాట్ ఈస్ యాక్చువల్లీ షోయింగ్ ఇన్ స్క్రీన్స్. మేము ఎంత ఎంజాయ్ చేసామో షూటింగ్ అంతా, దానికి ఒక 10 times ఆడియన్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ నైస్. అంటే మేబీ కొంతమంది అంటున్నారు కొన్ని స్లో ఉన్నాయని, డెఫినెట్లీ ఫీడ్బ్యాక్ ఉంది. బట్ ద బిగ్గర్ పిక్చర్ ఇస్ ఒక బిగ్ స్పాన్ ఆఫ్ 100% సినిమాలో ఒక 85% పీపుల్ ఆర్ లాఫింగ్. అండ్ డెఫినెట్లీ, అండ్ నా ప్రకారం సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ జస్ట్ లాఫింగ్. crystal clear. Entertainment is engaging ani. So a horror film may not have comedy, but it's an entertaining film for sure. So I made sure that the film is engaging. Whatever emotion, some people may connect to love, some people may not connect to love, but I made sure that everything is engaging. Every scene is engaging. That was my prime thing. మీకు ఈ హోల్ బిఎంఆర్లో ది టఫెస్ట్ పార్ట్ ఏంటండి? ఎనీ పర్టిక్యులర్ సాంగ్ ఆర్ సీన్ విచ్ యూ ఫెల్ట్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇన్ టేకింగ్? లైక్ 2 scenes. One is కిడ్నాప్ సీన్ ఒకటి ఉంటుంది. కిడ్నాప్ సీన్ షూట్ చేస్తున్నాం, క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. ఈ రెండు వర్ లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఫర్ మీ. క్లైమాక్స్ ఫైట్ వాజ్ బిగ్గర్ ఛాలెంజ్. ఈ సీన్ ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్ దగ్గర కిడ్నాప్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లైబ్రరీ, దాని పోలీస్ స్టేషన్ చేసాం సెట్ చేసి మెయిన్ రోడ్ మీద బొల్లారంలో కంటోన్మెంట్ ఏరియా. షార్ట్ పెట్టాను, టాప్ యాంగిల్ షార్ట్ పెట్టాను. ఒకటే షార్ట్, ఫస్ట్ ఇట్లా కారు వచ్చి ఆగుతుంది. అది పెట్టంగానే ఎవరో గొడవ పెట్టారు కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు, షూటింగ్ ఆపేయండి అని. వెళ్ళి మా ప్రొడక్షన్ వాళ్ళు మేనేజర్ మాట్లాడుతున్నారు. మాకు కరెక్ట్గా 1 గంట టైం ఉంది. లైక్ 1 గంట టైం ఏంటి, ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళి మాట్లాడి సెట్ చేయండి టైం. 1 గంట టైంలో మేము సీన్స్ వచ్చాం. ఆ సీన్ నేను సాయంత్రం 4 గంటలకు తీయాలి. అంటే నా షార్ట్ డివిజన్లో సీన్ అన్ని కట్టు ఉంటాయి. స్లో మోషన్ లేవాలి, 2 inch కెమెరా కిందకి రావాలి, ఇన్ని మూమెంట్స్ ఉంటాయి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ 40 minutes మేము ఫుల్ సీక్వెన్స్ షూట్ చేసాం. కానీ అంతే పర్ఫెక్ట్. మీకు చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సేమ్ ఎమోషన్. అసలు టెన్షన్, చిన్న పేపర్ గ్రిప్ ఏమవుతుంది అని టెన్షన్ ఉంటుంది కదా, అది చేసాం. బట్ అది శ్యామ్ సార్, అయితే ఆయన గ్రేట్. ఆయన మీకు సీనియర్ కెమెరామెన్ దగ్గర చిన్న కంఫర్ట్ జోన్ ఉంటున్నాయి. లైట్లు అయితే పని చేయను, లేకపోతే ఇలా ఉంటే పని చేయను, అట్లా ఉంటుంది. ఆయన అసలు నాకన్నా ఇంకా బెటర్. నేను అంటే అది చేయనేమో అంటానేమో, ఆయన ఏం చేయదు, వెళ్ళిపోదాం కెమెరా పెట్టిన రోడ్ మీద షూట్ చేద్దాం, ఇదే అవుద్ది ఇప్పుడు అంటారు. సరే షూట్ చేద్దాం. వెళ్ళిపోయి స్ట్రైట్ అవే కెమెరా కొన్ని షార్ట్లు చేతితో పట్టి షూట్ చేసిన షార్ట్లు ఏవి పేపర్ ఇసేప్పుడు అన్నీ ఫటాఫటా షూట్ చేసుకొని వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రోడ్, అది మెయిన్ రోడ్. అది యాక్చువల్లీ బస్సులు ఆపాలి. అక్కడ బస్సులు ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఏమో కంటోన్మెంట్ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్గా ఒక 1 గంట షూట్ చేసి వచ్చాం. అండ్ ఆ సీన్ బ్రిలియంట్లీ ఉంది చూడడానికి. ఇప్పుడు ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో అది నాకు లోపల భయం, టఫ్ సీన్ అంటే. క్లైమాక్స్ అసలు నాకు 1 day నా స్క్రిప్ట్లో, అంటే నా హోల్ ప్లానింగ్లో 1.5 day షూట్ చేయాలి క్లైమాక్స్ ఫైట్. మాకు కరెక్ట్గా గంటన్నర కూడా లేదు, గంట దొరికిన టైం. అప్పటికే సెకండ్ కాల్ షీట్, అంటే పొద్దున్న 6 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేస్తే 1 గంటకు అయింది మేము స్టార్ట్ చేస్తారు ఫైట్. పృథ్వీ గారు లేరు, ఆయనకి అవార్డ్ ఫంక్షన్ ఆయన వెళ్ళిపోయారు. పోసాంగ్ గారు ఆఫ్టర్ యూజువల్ 9 ఆయన ఉండరు. అండ్ ఈ టోల్డ్ హీ వాజ్ నాట్, ఆయనకి పాసిబుల్ కాదు ముందే చెప్పారు. సో ఆయన లేరు. సాయి కుమార్ గారేమో ఆయనకి అవార్డ్ ఫంక్షన్ ఉంది, వెళ్ళి వచ్చి 12 o'clock మేకప్ వేసుకొని మళ్ళీ వచ్చారు షూటింగ్కి, సినిమా కంప్లీట్ చేద్దామని. ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నాం, గంట టైం ఉంది, ఇది మించి ఇంకో టైం లేదు. నాకు ఒక సినిమా క్లైమాక్స్ ఫైట్ తీయాలి. ఫైట్ మాస్టర్ ఉన్నారు. అసలు పిచ్చ టెన్షన్, ఏం చేయాలో తెలియదు. ఒక్కొక్క క్యారెక్టర్, నేను 5 minutes కూర్చొని ఒక్కొక్క క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ నడుస్తుంది, నీ పాతిది. అక్కడ ఒక 13 క్యారెక్టర్లు ఉంటాయేమో, 10 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళందరికీ మేమిద్దరం చేసుకొని రూట్ మ్యాప్, సార్ మీరు ఇచ్చేయాలి. యాక్షన్ అంటే అందరూ చేసేయండి, శ్యామ్ సార్ని పెట్టుకొని నేను కవర్ చేస్తాను, చేసేది. ఒకసారి ఏం చేసానంటే సేమ్ సీన్ 3 సార్లు, ఒక 4 సార్లు షూట్ చేయించాం. 4 డిఫరెంట్ సైజ్ షూట్ చేసాం. ఒకసారి వీళ్ళని పట్టుకోవడం, ఒకసారి వాళ్ళని పట్టుకోవడం, ఒకసారి ఇట్లా వెళ్ళటం. సో ర్యాండమ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా షూట్ చేసేసి ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్లో క్లైమాక్స్ షూట్ చేసాం. ఇది ద హోల్ థింగ్. ఇది టెన్షన్ పట్టడం, హీరో కాల్చడం అని పట్టం యాక్చువల్లీ మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా ఒకటి చేసాం, ఒక షార్ట్ ఒకటి. కానీ ఫైనల్ థింగ్ అక్కడే చేసాం. సో అది నాకు చాలా నిజంగా వణికిపోయింది అనమాట. నాకు అర్థం కావట్లేదు, సినిమా టెన్షన్ 1 గంటలో ఆపేయమంటారు షూటింగ్, ఇంకా ఎలా అవుద్ది. 2 దాకా చేరేవారు, ఆల్రెడీ డబుల్ కాల్ షీట్. ఇంకా అందరూ నీరసపడిపోయినారు. ఇంకా పొద్దున్నుంచి చేసేసి అన్ని పెద్ద లైట్లు మోయాలి. కానీ మళ్ళీ ఆ 30 minutes మాత్రం ఎనర్జీ చూడాలి. సాయి కుమార్ సీనియర్ ఆర్టిస్ట్, ఆయన పరిగెత్తాలి, ఫట్టఫట పరిగెడుతున్నారు, చేస్తున్నారు, పడిపోతున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ అంటే పోసం గారు లేరు. పోసం గారు గెటప్ ఇంకోటి వేసాం, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అబ్బాయికి తనకి వేసాం. ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో పోలీస్ గెటప్ వేసుకున్నాడు. మీకు వెనకాల ఉంటుండగా ఆయన కాదు అక్కడ, ఇంకా ఆయన లేట్ అక్కడ ఆ టైంలో, బట్ మేనేజ్ చేస్తాం.
కొన్ని సీన్లో బ్యాక్ షాట్ నుంచి పెడతాం, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇచ్చేస్తాం, అది చేస్తాం, అండ్ వి జస్ట్ మేనేజ్. అండ్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ సూపర్ టీమ్. సూపర్ యాక్టర్స్ ఓ వెరీ కోఆపరేటివ్. 12 o'clockకి 1 o'clockకి షార్ట్ పెడితే ఎవరు చేయండి. అలాంటిది సాయి కుమార్ గారు అసలు ఇంకా ఆయన వెళ్ళి వచ్చి గెటప్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకోవాలి, మేకప్ మళ్ళీ షూట్ చేశారు. దట్స్ ఐ జస్ట్ లవ్ ద టీమ్, సూపర్ టీమ్. ఫ్రాంక్లీ యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఒక్క సినిమా కన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంటే అస్సలు అనిపించలేదండి. అస్సలు మన ఈవెన్ ఫీల్ మోర్ సమ్వేర్ సెటిల్ హ్యాపీ ప్రౌడ్ కాదు కానీ సమ్వేర్ ఫీల్ I think we don't need. I've never in my entire life, entire thing, I never thought of doing it. At some point, ఒక పాయింట్ అంటే 1 year తర్వాత ఏం అవ్వట్లేదు, ఏదో ఒక చేయాలి కదా, సంథింగ్ ఐ డూ అన్న టైంలో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆ థాట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ మినిట్ సినిమా అయిపోయింది. యా, ఛాన్స్ రాలే యాక్చువల్లీ థింక్ చేయడానికి కూడా. ఏది సినిమా చేసింది అంటే నేను లేదండి, చాలామంది మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, డాడీ అయితే చెప్పేవాళ్ళు ఇంజనీరింగ్ అవ్వగా నేను ఉద్యోగం చేస్తానని చెప్పా. మా డాడీ ఉద్యోగం కదా ఎలస్టెండర్ డైరెక్టర్లో జాయిన్ నువ్వు నేర్చుకుంటావు పని, ఉద్యోగం ఎందుకు ఇప్పుడు అని. లేదు నేను జాబ్కి వెళ్తాను, పవన్ కళ్యాణ్ ఫార్మల్ బట్టలు వేసుకొని ఆఫీస్లో కూర్చుని నాకు అలా బట్టలు ఆ స్టైల్లో ఆఫీస్కి వెళ్ళాలని చిన్న డ్రీమ్ ఉండేది, నిజంగా డ్రీమ్ ఉండేది. బతిలో చూసి ఆ ఫార్మల్ డ్రెస్సింగ్ అవన్నీ ఉండేది. సరే ఫార్మల్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలని పిచ్చి ఉండేది, అలానే జాయిన్ అయ్యి 2 years అలా వెళ్ళిపోయినాయి వర్క్ చేస్తూ. నేను గూగుల్లో వర్క్ చేశాను, ఒక 1.5 year గూగుల్లో వర్క్ చేశాను, దాంతో ఒక 6 months ఫేస్బుక్లో వర్క్ చేశాను. సో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని రాస్తున్నారు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు, మెకానికల్ ఇంజనీర్ని అండ్ అడ్వర్టైజింగ్ వర్క్ చేశాను. సో నాట్ సాఫ్ట్వేర్. మీరు స్టోరీ రాసుకున్న టైంలో నేను ఇలా తీయాలి సినిమా అని ఒక విజువలైజ్ చేసుకొని ఉంటారు. అండ్ ఇప్పుడు సినిమా చూసుకున్న తర్వాత అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? అది సేమ్ 98% డాట్ సేమ్. 98% డాట్ సేమ్. అండ్ హౌ మచ్ యూ కెన్ హౌ మళ్ళీ నేను సెకండ్ టైం కూడా చేయగలను నాకు తెలియదు కానీ దట్ ఐ ట్రై టు ఇట్. బట్ 98% డాట్ సేమ్. నేను కథైతే నేను నరేట్ చేసుకున్నాను, ఏం ఊహించుకున్నాను అది ఉంది సినిమాలో. అంటే ఎస్పెషలీ మేజర్ థింగ్ ఇస్ ఎమోట్. అంటే ఈ సీన్లో ఆడియన్స్ ఎలా ఎమోట్ అవ్వాలని నాకు ఫీలింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు నవ్వుకోవాలి, ఇక్కడ టెన్షన్ పడాలి, అది బేస్ లైన్ అలా ఉంటుంది. విజువల్గా అదే డెఫినెట్ వర్కౌట్. ఇక్కడ నవ్వాలి, ఇక్కడ నవ్వుతారు, ఇక్కడ అది థింగ్స్ ఐమ్ వెరీ హ్యాపీ. విజువల్గా అయితే ఇట్స్ ఈవెన్ బెటర్. అంటే మేబీ కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే కదా, బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్, బికాస్ ఆఫ్ థింగ్స్ లైక్ సడన్గా షూట్ చేస్తాం, వర్షం పడిపోయింది, ఏం చేస్తాం? కెమెరా పెట్టే వర్షం పడింది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక డే ఫట్ మిలమిలా సాంగ్ అప్పుడు దట్ ఈస్ అగైన్ అది ప్లస్ పాయింట్, అది వావ్ ఫ్యాక్టర్. అది ఏంటంటే అదే చెప్తున్నాను, వెరీ గుడ్ పాయింట్ నువ్వు చెప్పింది. సో నాకు ఆ పాటలో విజువలైజేషన్ నేను కథ చెప్పినప్పుడే వర్షం కావాలి, వర్షం డాన్స్ కావాలి, వర్షం అన్నా ట్యాంకర్ దొరకట్లా అన్నారు. ట్యాంకర్ దొరకపోవడం ఏంటి, వర్షం లేదు, సరే చిన్న మిస్ అనమాట. అంటే దానిలో చిన్న సీక్వెన్స్ ఉంటుంది ఏంటంటే వర్షం డాన్స్ అవ్వగానే కట్ చేస్తే అంబ్రెల్లా పట్టుకొని డాన్స్ ఉంటుంది, ఇది కనెక్షన్. వర్షంలో అగ్గేసుకోవాలి, అమ్మాయి షార్ట్ కావాలి, చిన్న లోపల ఇక్కడ ఫీలింగ్ అవ్వట్లేదని ప్యాకప్ చెప్పబోతున్నాం. వర్షం, పెద్ద వర్షం, లైక్ నాట్ నార్మల్ వర్షం, అందరూ ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి, బ్యూటీ కింద షార్ట్ కింద పెట్టాలి, ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి, ఒక 10 vehicles ఉన్నాయి, పెద్ద గ్రౌండ్ ఆపేసాము. ఒకటే అడిగిన శ్యామ్ సార్ షూట్ చేద్దామా అని. సార్ యూ వాంట్ షూర్ షూట్ చేద్దాం సార్ అంటే శ్యామ్ సార్ చాలా షూట్ చేద్దాం, కార్లో షార్ట్ దొరికేస్తుంది పద తీద్దామని. ఆయన కార్లో కూర్చున్నారు, డిక్కీ ఓపెన్ చేశారు, మిగతా అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు కార్లు ఉంటే అసిస్టెంట్లు అందరూ మాత్రం దాట్స్ ద వన్ వావ్ థింగ్ అబౌట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అందరు వర్షం తడుస్తున్నారు, పరిగెడుతున్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు, పట్టుకొని అందరిని అక్కడ కొంచెం క్రౌడ్ క్లియర్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఫేమ్ కావాలి అని ఈయన డిక్కీ ఓపెన్ చేశారు, కెమెరా పెట్టుకున్నాను లోపల, అండ్ జస్ట్ షార్ట్ అండ్ రియల్. అండ్ సుధీర్ జస్ట్ కేమ్ క్యాబిన్ వచ్చేసారు, ఇంకా చేద్దామంటే సరే చేద్దాం అనుకున్నారు, ధన్యం వచ్చేసింది. అక్కడ రీటేక్లు కూడా చెప్పలేము మనం, బట్ బెస్ట్ పాయింట్ అక్కడ కూడా రీటేక్లు చేశారు. ఆ పాయింట్లో నాకు వర్షం తడుస్తుంది, కాదు సార్ ఇంకొంచెం ఏదైనా కావాలి అంటే ఓకే డన్ ఇంకోటి చేద్దామని. వర్షం ఆగల, వర్షం అయ్యి షూట్ అయింది. అండ్ నిజంగా మేము వాటర్ ట్యాంక్ తెప్పించుకొని చేస్తే ఆ లైట్ కానీ ఆ ఫీల్ కానీ వాళ్ళ దగ్గర అంత ఎమోషన్ వచ్చేది కదా. నిజం వర్షం కదా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బొలరంలో వర్షం పడితే ఆ ఏరియాలో ఇంకా సూపర్. నెక్స్ట్ డే అందరూ జ్వరాలు వచ్చాయి. బట్ ఆ షూట్ అయినా మళ్ళీ రాత్రి షూట్ చేసాం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి షూటింగ్ చేసాం, అది ఒక మళ్ళీ 9 వర్క్ చేసాం. అందరు తడిసిపోయి ఉన్నారు. ఇది 55 days, 55 days షూట్ చేసాం. 65 కాల్ షీట్స్, 55 days. యా, సినిమాకి మామూలుగా ఇప్పుడు చిన్న సినిమాకి మెయిన్ ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. థియేటర్స్ దొరకాలి. భలే మంచి రోజుకి ప్రమోషన్స్ విషయం తీసుకుంటే ప్రమోషన్ విషయం కేర్ తీసుకుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను సినిమా రిలీజ్కి ఒక
5-6 రోజుల ముందు కూడా ఇంకా నేను సినిమా మీదే వర్క్ చేస్తున్నా, సౌండ్ డిజైన్ మీద వర్క్ చేస్తున్నాను. సో మేము స్టిల్ నేను ఇంకా స్టిల్ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నా. సో ప్రమోషన్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్. సో విజయంగా హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రమోషన్స్. వాట్ వీ ట్రై టు డూ ఇస్ వన్ మేజర్ థింగ్ అంటే మా సినిమాలో ఏముందో ఫస్ట్ థింగ్ అనుకున్నది ఏంటంటే సినిమాలో ఏముందో అదే చూపిద్దాం. సినిమా ట్రైలర్ కోసం ఏం కట్ చేయొద్దు. ట్రైలర్ జనాన్ని థియేటర్ తీసుకురావాలి అనే ఒక పాయింట్ ఉంటుంది కదా, డెఫినెట్లీ అది ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ సీయింగ్ దానికోసం డైలాగ్ రాయను, దానికోసం రెండు సీన్ షూట్ చేసి ఓన్లీ ఆ సీన్ రొటేట్ చేసి కెమెరాలు వేసుకొని ఐ డోంట్ వాంట్ డూ దట్. సినిమాలో ఏం కంటెంట్ ఉందో ఏముందో అదే పెడదాం, దానిలో ఇంట్రెస్టింగ్ కట్ చేద్దాం, చూపిద్దాం. అండ్ లెట్స్ బీ వెరీ ఫ్రాంక్, ఆడియన్స్కి మన సినిమాలో ఏముందో చెప్పేద్దాం అంటే ఇది మా సినిమా ఇలా ఉంటుందండి సినిమా, జస్ట్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఏదో ఫాల్స్ థింగ్ చేసి వన్ బిగ్ థింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ కమెడియన్స్ అంటే వీ నెవర్ ట్రై టు టెల్ దట్ వీ హ్యావ్ పృథ్వీ డిడ్ అ గ్రేట్ సీన్ ఆయన పృథ్వీ చేశారు. ఆయన పెట్టుకుని ముందుకేం వీ నెవర్ షోకేస్ ఎనీథింగ్ దట్ బికాస్ వీ బిలీవ్ మోర్ ఇన్ కంటెంట్. That is what I really believe, that we believe in more in content. We are so confident about our content that we thought this is ఇదే కదా చెప్తాం, అది వచ్చి నాకు నవ్వుకుంటారు, చూస్తారు, లెట్ సర్ప్రైజ్ ఉంటారు. But that's not what a film will run on exactly all the time. Yeah, that was, we made sure promotion will be like that. And best part is that Sudhi was always ready for giving a lot of promotions. We never missed anything to go and talk to people. We wanted them to feel that భలే మంచి రోజు వాళ్ళ భలే మంచి రోజు అని. బేసిక్గా డే అంటే ప్రతి వాళ్ళ లైఫ్లో భలే మంచి ఉంటుంది, ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్. హీరోయిక్ థింగ్ కాదు అని ఒక పాయింట్ అనుకున్నాం. హౌ ఫార్ వీ హ్యావ్ అచీవ్డ్ నాకు తెలియదు. డెఫినెట్లీ థింక్ దిల్ బీ హెల్ ఆఫ్ కాంపిటీషన్. ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒక్కొక్కళ్ళు ఇంకా యూ హ్యావ్ బిగ్ ప్లేయర్స్, సో ఎవ్రీబడి ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ టీవీ. అండ్ హౌ వీ స్టాండ్ అవుట్ ఇస్ ఇన్ అ ప్రమోషన్ లెవెల్ వీఆర్ ట్రైంగ్ ఎట్ పార్ టు డూ ఇట్. బట్ వాట్ వీ స్టాండ్ అవుట్ ఫైనలీ ఈజ్ అ ఫిల్మ్. సినిమా రిలీజ్ అయినాక దట్ డస్ హాఫ్ యూ ప్రమోషన్, ద రెస్ట్ ఇస్ హాఫ్ ఇస్ వాట్ యూ హెవ్ టు పుష్. హాఫ్ ఏంటి 70% ప్రమోషన్ అదే. Mouth publicity, biggest thing than any hoarding, than any review and anything is a word of mouth. So I think that is working big time. రివ్యూస్ యాక్చువల్గా వాటి సినిమాని ఎఫెక్ట్ చేస్తాయని మీరు ఫీల్ అవుతున్నారా? సినిమా రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తాయంటే జాతకం లాంటివండి. మీకు జాతకం చెప్పించి అలవాటు, నా జాతకం అని చెప్పను కానీ నాకు ఒక బిలీవ్ ఉంటుంది. ఏమన్నా నాకు జాతకం చెప్పి చాలా బాగుంది అని చెప్పాను అనుకోండి, ఐ ఫీల్ వెరీ గుడ్. ఏమన్నా వచ్చి నీ ఫ్యూచర్ చదవాలని చెప్పాను అనుకోండి, అప్పుడు నేను జాతకం నమ్మను బేసిక్గా. దట్ ఈస్ వాట్ ఈస్ ఆప్టమిస్టిక్. లేదా ఐఎమ్ లైక్ దట్ పర్సనలీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జనరల్ రివ్యూ థింగ్ అని నేను వాళ్ళ గురించి మాట్లాడతా. నాకు అలా ఉంటుంది. ఐ టేక్ గుడ్, when it's bad I leave it, okay, that's okay. But I really like, I mean నేను రివ్యూస్ ఎప్పుడు నేను ఎంతో ఏ సినిమాకి రివ్యూ చదవాలి. I have never watched any website for a review or nothing before watching any film. But there are again a lot of people who really value reviews and are looking at reviews. నాకు బెస్ట్ అనిపించేది ఏంటంటే టుడే at least there's a change where a lot of people, majority people are writing frankly. Upfront తిట్టేస్తున్నారు సినిమా బాగాలేకపోతే. డబ్బులు ఇచ్చి రాయిష్టం ఇలాంటివన్నీ లేవు, కాన్సెప్ట్ లేవు. నచ్చిందా దే టేకింగ్ ఇట్, ఎవరు చెప్పగల. నాకు కొన్ని చాలా ఐ రియల్ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వెబ్సైట్. వాళ్ళకి నాకు తెలియదండి, మాకు పరిచయం లేదు, మేము వాళ్ళకి ఏం చెప్పలేదు రాయండి అని. సడన్గా ఆడియో రిలీజ్ అయినా సంబడి రైట్స్ అ బిగ్ థింగ్ అబౌట్ ఆడియో రిలీజ్. ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ దే రోట్ అ బిగ్ ఆర్టికల్. మేము కలిసి కూడా ఉన్నాం, వాళ్ళకి మాకు ఎవరు తెలియదు. సడన్గా దే లైక్ ద ఫిల్మ్, దే రైటింగ్ ఇట్. These are people again who are supporting small films or medium films or big films. Straight away వాళ్ళు చెప్తున్నారు సినిమా బాగుంది అంతే, సినిమా బాగాలేదు చెప్పేస్తున్నారు. దే సేమ్ వేస్ అగైన్ దే మేబీ రివ్యూ అంటే ఆబ్వియస్లీ ఒక సినిమా అంతా చూసినాక టాప్ టు బాటమ్ సినిమా అద్దరిపోయింది, సినిమా తప్పే లేదు కైండ్ ఆఫ్ థింగ్ ఉండదు. సమ్ పీపుల్ మే కనెక్ట్ సంథింగ్, సమ్ పీపుల్ మే నాట్ కనెక్ట్ టు ఇట్. దే మే ఫీల్ సంథింగ్ స్లో, సమ్ పీపుల్ రోడ్ స్లో నరేషన్స్ అని థింగ్స్ లైక్ దట్ ఉండొచ్చు. అగైన్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. I really love, now I love reading reviews because I don't know, they're very positive and I think they're supportive. నాకు నిజంగా నాకు చాలా రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. ఏంటంటే దే ట్రైంగ్ టు ఎంకరేజ్ అ ఫిల్మ్ అండ్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ టు పీపుల్ అండ్ దట్ టు వితౌట్ ఎనీబడి ఆస్కింగ్ జస్ట్. అండ్ దట్ ఐ థింక్ దే ఆర్, అంటే కొంత చదివాను జెన్యున్గా, మీరు చదివిన రివ్యూ చదువుతారు, దే ఆర్ యాక్చువల్ సినిమా లవర్స్. సినిమాని ప్రేమించే వాళ్ళు అంటే ఐ ఫీల్ ఒకప్పుడు రివ్యూ రాసేవాళ్ళు ఏమైనా ఉండొచ్చేమో కానీ తిట్టుకునే వాళ్ళేమో, బట్ ఇవాళ రివ్యూ రాసేవాళ్ళు సినిమా నిజంగా ప్రేమించేవాళ్ళే అండ్ అంతే రెస్పాన్సిబిలిటీ రాస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్స్ వన్ వండర్ఫుల్ థింగ్. కపుల్ ఆఫ్ పీపుల్కి నచ్చపోవచ్చు, బట్ రాయండి పర్లేదు. పర్స్పెక్టివ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్లెస్ అంటే సినిమా బాగుంది బాగాలేదని రాయండి, సినిమా ఎలా తీయాలని రాయొద్దు. దట్ ఈస్ వన్ థింగ్. నీకు ఇది బాగా వస్తుందా, నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటారు కదా, అది కొంచెం అది ఒక్కటే not a personally I don't like, but I love to take an opinion. He's an audience, he's straight away audience. But I think reviewers now are cinema lovers and that's hats off.
బికాస్ దే నథింగ్. మీకు పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా తిట్టేస్తున్నారు, స్ట్రైట్గా తిట్టేస్తున్నారు. బాగాలేదంటే బాగుంది అంటే దే ఆర్ టేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిలిం బిగ్. మాకు అది బిగ్ టైం ప్లస్. మాకు రివ్యూస్ ఆర్ ఫెంటాస్టిక్ అసలు. అని ఇంకా నాకు పర్సనల్గా నేను రివ్యూస్ చదువుకుంటే బ్లష్ అయిపోతుంటా అన్నమాట. ఓకే చాలా బాగుందంటే ఇట్స్ అచీవ్మెంట్ సమ్ టైమ్. ఇట్స్ నైస్ ఫీలింగ్. ఐ థింక్ బిగ్ హై. అండ్ అది చదివి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. యూఎస్లో చాలామంది పీపుల్ దే డూ రివ్యూస్ అండ్ దే రీడ్. పీపుల్ ఆర్ రైటింగ్ సో మచ్. ఐ రియలీ వాంట్ థ్యాంక్ సమ్ పీపుల్. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి. ఓ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి అందరు రాసేవాళ్ళు, తెలుగు రాసేవాళ్ళు, ఎవ్రీబడి అండి. దే నాట్ ఈవెన్ బీన్ వన్ పీపుల్ ఇస్ గాన్ అగేన్స్ట్ అని గాను. దే రైటింగ్ దర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్. మీరు రివ్యూ చదివితే నీట్గా అర్థమైపోద్ది వాడికి నచ్చలేదు, నచ్చిందని మాత్రం క్లాస్ పొగడుతున్నాడు. దట్స్ దే ఆర్ అ వెరీ బిగ్ ప్రమోషన్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్. ఐ వుడ్ సే ఐ థింక్ దే ఆర్ రియలీ అ బిగ్ థింగ్ టు కౌంట్ ఆన్. ఈ హోల్ భలే మంచి రోజు ప్రాసెస్ చూసుకుంటే మీకు భలేగా అనిపించిన మూమెంట్స్ ఏంటి? భలేగా అనిపించిన మూమెంట్ సినిమా ఫస్ట్ డే షూటింగ్. టేక్ ఓకే అని చెప్తాను ఫస్ట్ షాట్కి. అది భలే. సుధీర్ హాస్పిటల్ నడుచుకుంటూ వస్తారు, ఇట్లా డోర్ ఓపెన్ అవుద్ది, కార్లో డీజిల్ ఉందా నేను కట్ చేస్తే కార్ ఓపెన్ నడుచుకుంటూ వస్తాడు. అది నా సినిమా, నా దాంట్లో ఫస్ట్ షాట్. నా సినిమా లాస్ట్ షాట్ వాజ్ ఏంటి, అమ్మాయికి ప్లాస్టర్ కట్టే షాట్, అమ్మాయి ప్లాస్టర్ షాట్. దాట్ వాజ్ ద లాస్ట్ షాట్. ఫస్ట్ షాట్ అది. పేరు పడినప్పుడు ఎలా అనిపించింది? అదే భలే మూమెంట్. స్క్రీన్ మీద షూటింగ్ చేసేటప్పుడు ఇది ఇంకొక సాంగ్ సెట్ వేసాం, ఎవరు రూపు అని, లాస్ట్ సాంగ్ సెట్. ఆ సాంగ్ సెట్లో నడుచుకుంటూ వెళ్ళా. నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడు వెళ్ళాను, నాకు ఏడుపు వచ్చేసింది సెట్ మీద చూసి. ఏంది అమ్మాయి నా సినిమా సెట్, రాజమౌళి సినిమా సెట్లా ఉంది అని. అంటే యూ ఫీల్ సో గుడ్. అంత పెద్ద సెట్, అంత లావిష్ చిన్న సినిమాకి ఎవరు వెళ్ళరు. ప్రొడ్యూసర్ లైక్ విజయనాజ్ లైక్ అమేజింగ్ అయ్యి. అంటే అది కావాలి, ఈ పాట కావాలన్నా ఇక్కడ షూటింగ్ లొకేషన్లో చేయాలి ఈ పాట, నేను స్క్రిప్ట్ అంతే ఇట్లా ఉండాలి అనుకుంటే నథింగ్. హీ జస్ట్ వెంట హెడ్ అండ్ సెడ్ లెట్స్ షూట్ డూ ఇట్. అండ్ దట్స్ లైక్ 2 crore సెట్ లా ఉంది చూడడానికి. దానికి రామకృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఈ మేడ్ షూర్ ఒక స్పేస్ని, దాని వెనక ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నెక్స్ట్ ఎప్పుడు మా నెక్స్ట్ ప్రమోషన్లో ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తాను అంటే ఎలా డిజైన్ చేసాం ఆ స్పేస్ అని. సో దట్స్ నాకు అది వన్ లవ్లీ మూమెంట్. అండ్ ద బిగ్గెస్ట్ లవ్లీ మూమెంట్ ఇస్ నా పేరు చూసుకోవడం స్క్రీన్ మీద. దట్ ఇస్ బడ్జెట్ ఎంత అంటే అది నేను ప్రొడ్యూసర్ అడగలేము, నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఖర్చు పెట్టి ప్రొడక్షన్ వాల్యూస్ తీసిన సినిమా. అంటే బెస్ట్ థింగ్ డెఫినెట్లీ రిక్వైర్మెంట్ కన్నా అబౌవ్ వాడికి అంటే అలా ఉండాలండి ప్రొడ్యూసర్ అంటే. నాకు తెలిసి సినిమా కంటెంట్ కావాల్సినంత ఎంత కావాలంటే అంత పెట్టి. ద బెస్ట్ పార్ట్ ఇస్ దే నాట్ ప్రొడ్యూసర్, దే ఆర్ సినిమా లవర్స్. ఎంత సినిమా అంటే ఇష్టం అంటే క్వాలిటీ ఉండాలి. ఆయన విజయాన్ని వస్తారు షార్ట్కి, సీజీ షాట్ ఇస్తారు. సీజీలో క్వాలిటీ ఇచ్చిన షాట్ కనపడదేమో ఆడియన్స్కి, బట్ మనం సినిమా ఇస్తున్నాం, ఈ క్వాలిటీ సీజీతో ఎలా వెళ్తాం? కట్టెట్ సీజీ ఆ చిన్న షాట్ అని తెలియదు, మీరు మార్చండి, అది సరిగ్గా ఉండాలి, అది వచ్చే సినిమా బయట తీసుకెళ్ళాం. ఇంత లవ్ ఉంటుంది ఏంటంటే నాట్ బికాస్ దే వాంట్ షో అ వెరీ గుడ్ ప్రాడక్ట్ టు ఆడియన్స్. చూసినప్పుడు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కిల్ చేయొద్దు. దానికోసం దే పుట్టింగ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, అబౌవ్ మనీ సో మచ్ ఆఫ్ సెన్సిబిలిటీ అండ్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. ఒక సినిమా డైరెక్టర్కి అంత ప్యాషన్, ప్రొడ్యూసర్కి అంత ప్యాషన్ ఉంటుంది ఈ దీంట్లో. అలా ఉంటే ఇంక అసలు ఐ థింక్ 70 minutes it will be a big one, really big pan in God for. మీరు 6 to 8 షార్ట్ ఫిల్మ్ చేశారు అనుకుంటా. 8 films. ఇప్పుడు అంటే ఇప్పుడు మీలాగే కొంతమంది 10, 50, 100 అలా చేస్తారు కదా, వాళ్ళకి కానీ ఛాన్స్ మీకు వచ్చింది అంటే మీ స్టోరీ బాగా నచ్చి కూడా. How do you differentiate Between them and me? Yeah. No, there's no difference at all. We all same. వాళ్ళు సేమ్, నేను సేమ్, వాళ్ళు నేను సేమ్, మేమందరం ఒకటే. నేను 1 year back షార్ట్ ఫిల్మ్ చేశాను కదా, నేను టిల్ డేట్ నాకు షార్ట్ ఫిల్మ్ చేస్తాను. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్ హూ మేడ్ 100 షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. పర్సన్ హూ మేడ్ ఈవెన్ 1 షార్ట్ ఫిల్మ్. ఇట్ ఈస్ లైక్ అస్ బికాస్ ఈవెన్ హీ హాజ్ అన్ ఐడియా, హీస్ కమింగ్ విత్ సంథింగ్. సో వీఆర్ ఆల్ సేమ్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ నీ డైరెక్షన్ ఏంటి, హౌ డిడ్ యూ వాంట్ టు గో ఆఫ్టర్ 2 short films, యూ వాంట్ మేక్ 3rd short film or you want to make a film. నేను సినిమా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసాను. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, మూవీ మేకర్లో ఫోటోలు వేసుకొని ఒక క్లిప్, ఒక మ్యూజిక్ వేసుకొని తీశాను. దానికి ఫస్ట్ అవార్డు వచ్చింది, సౌత్ ఇండియా బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని. అది వచ్చినాక నా స్ట్రైట్ అవే ఐడియా వాస్ డూ 1 hour film. నేను నెక్స్ట్ టైం 5 minute షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకోలే. 1 hour film తీద్దాం, నాకు ఐడియా ఉంది, చేసేద్దాం అనే పొగరు కాదు, చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది అక్కడ. అది ట్రై చేసాం, బట్ నెవర్ వర్క్డ్. బట్ అగైన్ ఆఫ్టర్ షార్ట్ ఫిల్మ్ తీసాం, బట్ నా డైరెక్షన్ వాస్ టు మేక్ అ ఫిల్మ్. I think this is enough. I thought it's good enough. I think I'm confident enough. I can go tell a story. So my direction was that, and I said this is only one single point focus antare.
మై ఫోకస్ వాజ్ ఓన్లీ టు మేక్ అ ఫిల్మ్, నథింగ్ ఎల్స్. ఏదన్నా అలా ఇఫ్ యూ ఐ డ్రీమ్ అలాట్, ఐ డోంట్ నో, ఐఎమ్ టూ డ్రీమీ. సో నాకు బిగ్ డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ అ బిగ్ డ్రీమ్ ఇన్ యువర్ మైండ్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. మా మమ్మీ నుంచి వచ్చిందేమో అది. సో షీ ఆల్వేస్ సేస్ డ్రీమ్ బిగ్, అండ్ ఐ సే ఎవ్రీబడి డ్రీమ్ బిగ్. బికాస్ ఓన్లీ వెన్ యూ డ్రీమ్ బిగ్ యూ విల్ నెవర్ లీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విచ్ కమ్స్ యువర్ వే టు రీచ్ ఇట్. సో ఐఎమ్ అ డ్రీమర్, చాలా చాలా పెద్ద డ్రీమర్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ నేను నెక్స్ట్ మంత్ ఎవరు చేస్తానంటే నేను ఆన్సర్ చెప్తే మీరు షిట్ అనుకుంటాను అనమాట. అలా ఉంటుంది అనమాట, నా డ్రీమ్ అలా ఉంటుంది. యా బట్ ఇట్స్ నైస్. నాకు షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీబడీస్ ఐ గెస్ట్ లైక్ అస్, బట్ థింక్ అది నా వే ఇది, ఇట్స్ వే ఐ టుక్ ఇట్. అండ్ అదే what I want to say, if somebody wants to come and say a film to film ఇండస్ట్రీలో కథ చెప్పాలంటే నా పాయింట్, నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పాను, నో యువర్ స్టోరీ. నువ్వు ఏం తీస్తున్నావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు అనేది నీ క్లారిటీ ఉంటే అది చెప్తే అవతలకు చాలా బాగా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. నేను నీకేంటి షార్ట్ అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ విధానం ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. నా విధానం ఏంటంటే నేను ముందే రాసుకుని నాకేంటి షార్ట్ కట్ ఇలా ఉంటుంది, ఈయన లెఫ్ట్ చూస్తాడు అంతా లెఫ్ట్ వెళ్తాడు, ఇలా ఉంటుంది నా వే ఆఫ్ నరేషన్. సో బేసిక్గా నువ్వు అనుకున్నది ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ కమ్యూనికేట్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఐ సే బీ వెరీ కాన్ఫిడెంట్, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూర్ అ స్టార్. You really have to believe you're a star. Anybody, I'm saying, I'm telling you, you may think I'm proud or whatever, but I've till my school, from my thing, I believe somewhere I'm a star. I'm not saying it's out of something. Unless you don't believe that you are cut above the others, you have that thing in you, you can't go and hit it. And I have seen so many people who are wonderful. And you will see so many people coming next. బికాస్ నాకన్నా 10 times అనమాట. నేను చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇంకా ఇన్ ద మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అని విల్ డెఫినెట్లీ కమ్. అండ్ సో ఐ హ్యావ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్. నాకు చాలా ఫేవరెట్ షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. నా షార్ట్ ఫిల్మ్ చూసి నాకు క్వాలిటీ ఉండవు, చూస్తే ఏంటి వీడైనా సినిమా తీసింది అనుకుంటానేమో సీరియస్గా. ఇప్పుడు ఈ సినిమా చూసి నాకు నా షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటానే, బట్ ఐ నెవర్ థాట్ దాట్ ఆల్సో. జస్ట్ గేవ్ ఇట్ ఎ ట్రై. డోంట్ స్టాప్, జస్ట్ కీప్ మేకింగ్. ఏదన్నా పర్లేదు, క్వాలిటీ కాదు, ఇట్స్ అబౌట్ కాన్సెప్ట్. గెట్ యువర్ ఐడియా రైట్. సో that's how it works. పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? సూపర్. అసలు బెస్ట్ వాజ్ మై డాడ్ అండ్ మామ్ రియాక్షన్. వాళ్ళ రియాక్షన్ చూసినాక నాకు చాలా కొంచెం కుదురుపడ్డామాట. టెన్షన్ బయట కోసం ఎవడ ఏమనట్లేదు, ఏంటి సూపర్ అనట్లేదు, సూపరా కాదు. నాకేమో ఏంటి ప్రీమియర్లో వెళ్ళాం, బయట వచ్చి సెకండ్ ఇస్తున్నారు బాగుంది అంటున్నారు. నాకేమో నమ్మబుద్ధి కాదు ఫస్ట్ థింగ్. ఎక్కడంటే ప్రీమియర్కి వచ్చి ఎవరైనా ప్రీమియర్ పిలిచినాక ఆ సినిమా చడాలందిరా అని చెప్పడు కదా, ప్రతివాడు అంటాడు బాగుంది అంటారని. అదొక చిన్న భయం. కానీ మా మమ్మీ డాడీ చెప్పేస్తారు, మా మమ్మీ అయితే డాడీ చెప్పేస్తుంది దరిద్రంగా ఉంది అంటది. ఏదో ప్రోగ్రామ్ టీవీలో ఇస్తే చండాలంగా చేసి ఆ ప్రోగ్రామ్ చెప్పి వెళ్ళిపోద్ది. మా షీఈస్ వెరీ ఫ్రాంక్, బాగుందని చెప్తుంది. కానీ మా మమ్మీ డాడీ ఇద్దరు దేవర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మా డాడీ అయితే హగ్ ఇచ్చేసి ఫెంటాస్టిక్ ఫిల్మ్ అన్నారు. అండ్ క్రిటిక్, మా డాడీ స్ట్రైట్ అవే క్రిటిక్, చెప్పేయగలరు ఏంటి ఇది కరెక్టా కదా అని. మా డాడీ నోస్, మా డాడీ కథ తెలుసు. నేను ఫస్ట్ మా డాడీ చెప్పినాక ఎవరికైనా చెప్తాను. సో ఆయన కథ తెలుసు. అండ్ మా మమ్మీ అంటే ఇంకా మా మమ్మీకి నచ్చింది అనగానే నా లోపల గట్టి ధైర్యమైన నమ్మకం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్. షీ ఈజ్ లైక్ 1%. ఆవిడ తెలుసు, ఆవిడ కానీ జనరల్ ఆడియన్స్ ఫ్రాంక్గా చెప్పేస్తారు నచ్చలేదు. ఆవిడ ఎంజాయ్ చేసింది అనగానే ధైర్యం అన్నమాట. ఏం కాలేదు సినిమా ఓకే బాగా ఎక్కింది అని. థ్యాంక్ యూ. సడన్ ఐడియా ఫస్ట్ నుంచి ఉంది. ఏంటంటే అక్కడ ఒక చేజ్ ఉండాలి, ఇంకా ఒక చిన్న కనెక్షన్ చేజ్ ఉండాలి. అండ్ ఆ కలర్ ఫోన్ మీద కలర్ బేస్ చేస్కి ఏంటంటే ప్రతి చేజ్ మనం డెఫినెట్లీ ఇలాంటి చేజ్ చూసుంటాం. అంతా యూ నాట్ సీన్ ఎనీథింగ్ ఎల్స్ ఎర్లియర్. చేజ్ అనే కాన్సెప్ట్ చూసుంటాం. హౌ డు ఐ మేక్ అ చేజ్ డిఫరెంట్, హౌ డు ఐ మేక్ అ చేజ్ లుక్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫర్ అన్ ఆడియన్స్. అండ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. ఈ సినిమా ఇక్కడ సీన్ సూపర్ ఉంది, ఇక్కడ నేను సీన్ చూడాల. ఇప్పుడు ఈ సీన్ ఒక్కటే నాకు ఎందుకు ఏదో సినిమాలో చూసినట్టు లేకపోతే ఏదైనా ఉండొచ్చు, నాకు కిక్ రాల అసలు. వాట్ ఇస్ దిస్ సీన్ విచ్ ఇస్ గోన్ బీ కిక్, ఇది లేవాలి సీన్ ఇక్కడ నుంచి సినిమా ఎలా ఉండాలి అంటే ఐ థాట్ హౌ అబౌట్ ట్రీటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో ఎంటైర్ థింగ్ బ్లాక్ అండ్ వైట్ ట్రీట్ చేసి ఎల్లో కలర్ ఆబ్జెక్ట్స్ తీసుకొస్తే, నేను ఎల్లో పట్టుకోని కారణం అంటే ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి ఎల్లో పట్టుకుంటే. ఆ మాజా బాటిల్ కానీ ఫోన్ కానీ టెలిఫోన్ బుక్ స్కేల్ బేసిక్స్ తీసుకెళ్దాం అనుకున్నాం. చాలా స్కేల్ ఇంకో 5 తీసాను, ఇంకో 5 ఉంటాయి. ఒక గేట్ ఉంటుంది, గేట్ వెనకాల కలిసి కుక్ ఉంటుంది, గేట్ వెనకాల తీసాం. వి షాట్ ఆల్ దట్, అది ఉంటుంది. అండ్ ఒక లాస్ట్లో ఏంటంటే ఒక ఈ డెడ్ ఎండ్ వాల్ ముందు ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్తారు. బిల్డింగ్ పైనుంచి వెళ్తే హీరో మిస్ అయిపోతాడు. బిల్డింగ్ పైన చూస్తూ పైనుంచి పడితే ఒక పెద్ద బండి ఉంటుంది, ఒక 2000 నిమ్మకాయలు వేసి దాని మీద పడేస్తే నిమ్మకాయలు ఎగురుతాయి. మేము షూట్ చేసాం అది. ఇది రోప్ పెట్టి అన్నీ వేసి వీళ్ళిద్దరిని పైనుంచి పడేసాం, శ్రీరామ్ని పడేసాం పైనుంచి. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు పైనుంచి కింద పడేసి ఈ లేఅవుట్ని షూట్ చేసాం. కానీ పెట్టలా, అది లెంత్ వైజ్
సరిపోతుంది అనిపించింది. సో అలా ఫస్ట్ ఎలిమెంట్స్ రాసుకున్నమాట. ఎల్లోకి అయితే ఎలిమెంట్స్ ఇంకా సూపర్ దొరుకుతాయి అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే చాలా న్యాచురల్ థింగ్స్ వేర్ యూ అండ్ ఐ కెన్ కనెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ నుంచే తీసుకున్నాం. యాక్చువల్ సినిమా గురించి కంప్లైంట్స్ ఏమన్నా విన్నారా? కంప్లైంట్స్ విన్నాను. కంప్లైంట్స్ ఏంటంటే కొంతమంది ఏమో కొన్ని పాటలు స్లో అంటున్నారు, కొంతమంది ఏమో కొంతమంది కాదు, సమ్ పర్సన్స్ ఎట్ దట్ స్లో మోషన్ షాట్స్ కొంచెం ఎక్కువ వాడారు. బట్ దట్స్ వన్ కైండ్ ఆఫ్ చాయిస్, నరేటివ్స్ చాయిస్. ఇంకోటి ఏంటంటే సాయి కుమార్ గారి సీన్, ఒక అండర్ గ్రౌండ్ సీన్ ఉంటుంది కదా, సాయి కుమార్ వైఫ్తో సీన్, అది కొంచెం అడల్టరేటెడ్గా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అని వచ్చిన కొంచెం రెస్పాన్స్ ఉంది. మరి దానికి ఏంటి అంటే మ్యూట్ చేసామండి సగం డైలాగులు. సెన్సర్ థింగ్ అంటే సెన్సర్లో మ్యూట్ చేయాల్సింది, మ్యూట్ చేయకపోతే ఆ సీన్ చాలా చాలా నీట్గా ఉంటుంది. మ్యూట్ చేయడం వల్ల ఇంకేదైనా మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ, బట్ మా ఇంటెన్షన్ వాజ్ నాట్ అట్ ఆల్ టు అడల్టరేటెడ్గా వల్గా చూపుతాను కాదు. అది నింఫోమీనియా ఇస్ ఒక ఫోబియా, దట్ థింగ్. సో ఆ ట్రీట్మెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ కొన్ని రాసుకుంది అలా. సో ఎవరిని బ్యాడ్గా చూపుతాం కదండి, అండ్ అడల్ట్ అని క్రియేట్ చేద్దాం, నవ్విద్దాం అని కాదు. ఐడియా వాజ్ టు క్రియేట్ వన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నింఫోమీనియా విచ్ వీ హావ్ నాట్ సీన్ ఎనీవేర్. అండ్ ఆ క్యారెక్టర్ చేయాలని డేరింగ్ ఉండాలండి. అండ్ ఆవిడ చేశారంటే మేబీ షీ వుడ్ హావ్ గాట్ ఈ రెస్పాన్స్ వస్తుంది ఇట్లా అంటున్న జనం అన్న. షీఈ్ గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ లేడీ, ఐ రియలీ రెస్పెక్ట్ ఫర్ దట్. అవి చేసి ఇంక సినిమాలో షీఈ్ డూయింగ్ అ మదర్స్ క్యారెక్టర్ అండ్ వెరీ నైస్ క్యారెక్టర్, మరీ మంచి మామ్ కైండ్ క్యారెక్టర్. అండ్ షీఈ్ కమింగ్ అండ్ షీఈ్ డూయింగ్ అ బ్లాస్ట్ అండ్ డేరింగ్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ హ్యాట్స్ ఆఫ్. తెలుగులో ఎవరు చేయరండి అంత ధైర్యం చేసేవాళ్ళు. దట్ నాకు పర్సనల్గా ఆ సీన్ చాలా ఇష్టం అంటే నాట్ దట్ ఇష్టం కాదు, సినిమా చేంజింగ్ సీన్ అది. సో అప్పటి వరకు అర్థం కాదు అసలు ఏంటనే. సో అక్కడి నుంచి జస్ట్ టుక్ సమ్ అండ్ దాంతో క్లైమాక్స్ కనెక్షన్ ఉంటుంది. నా లాస్ట్ ఫ్రేమ్ నేను రాసుకున్నా, సినిమా ఎండ్ అయ్యేటప్పుడు నా పేరు పడే ముందు అది రావాలి, ఆ బ్యాంక్ రావాలి అని. సో ఇట్స్ కనెక్షన్. అండ్ ఇట్స్ థింగ్ ఏంటంటే ఇద్దరు మీరు చూస్తే అంటే తనేమో నింఫోమీనియాక్, తినేమో ఓసిటీ పేషెంట్. ఎవరు? సూర్య అనే క్యారెక్టర్. అండ్ మీకు డైరెక్ట్గా ఈవెంట్ కనబడిపోవచ్చు, చిన్న ఉంటుంది, హ్యాండ్స్ వాష్ చేసుకుందా ఉంటాడు, ఏదంటే తుడుస్తూ ఉంటాడు, సమ్వేర్ తట్టలేదు అది ఉంటుంది. ఏంటంటే పెద్ద ఆయన రీచెక్ చేసుకుంటాడు, నీకు క్లియర్ కదా అంటాడు, చిన్న డౌట్ఫుల్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇవన్నీ ఓసిడీ పర్సన్ కొన్ని ప్రాబ్లం అంటే దట్స్ బిహేవియర్. సో ఆ క్యారెక్టర్కి నేను రాసుకున్న బేస్ ఓసిడీ, ఈ క్యారెక్టర్ రాసుకున్న నింఫోమీనియా. సో చిన్న ఇద్దరు ఫోబియా అన్న వాళ్ళు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫోబియా అనమాట. ఇద్దరు పడితే ఏమవుతుంది, క్రాష్ అయిపోద్ది. సో అది దాని ఐడియా. సో అలా రాసుకున్న హోల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడదాం. డెఫినెట్లీ ప్లీజ్ చెప్పండి. ఎనర్జీ ఇదేం ఎనర్జీ, సెట్ మీద ఉంటుంది ఎనర్జీ అంతా. ఒక ఆర్టిస్ట్ తల పట్టుకున్నారు సార్, షార్ట్ రెడీ అంటే ఇది ఎన్నిసార్లు చేయాలి అనేది. కాదండి, ఓసారి అంటే ఆడిషన్ పెట్టుకొని కుకట్పల్లి సర్కిల్లో రోడ్డు గట్టిగా నన్ను కాదు నిన్ను తిడుతుంది నిన్ను అని